గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు బిగ్ డిస్కషన్. నేను రవిశంకర్ విళ్ళ. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే, ఎప్పుడు ఏదైనా జరగవచ్చు, ఎవరు ఎవరితోనైనా కలవచ్చు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా జూనియర్ ఎన్టీఆర్ల భేటీపై ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త చర్చ నడుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ బీజేపీలో చేరతారన్న ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. రాజకీయ కారణాలు లేకుండా ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా ఎవరితోనూ మాట్లాడారని, కలవరని, బీజేపీని విస్తరించేందుకే అమిత్ షా జూనియర్ ఎన్టీఆర్ను కలిశారని మాజీ మంత్రి కొడాలి నాని అంటున్నారు. అమిత్ షా జూనియర్ ఎన్టీఆర్ల భేటీతో తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ మార్పు వస్తుందనేది బీజేపీ వాదన. ఆ భేటీకి రాజకీయ ప్రాధాన్యత ఏమీ లేదని, అది ఒక మర్యాదపూర్వక భేటీ మాత్రమే అని టీడీపీ నాయకులు చెబుతున్నారు. ఇందుకే అమిత్ షా జూనియర్ ఎన్టీఆర్ల భేటీ ఉద్దేశం ఏంటి? చంద్రబాబుకు దొరకని అమిత్ షా అపాయింట్మెంట్ జూనియర్ ఎన్టీఆర్కు ఎలా సాధ్యమైంది? జూనియర్ ఎన్టీఆర్ ద్వారా చంద్రబాబు బీజేపీకి దగ్గరవ్వాలని ప్రయత్నిస్తున్నారా? చంద్రబాబే జూనియర్ ఎన్టీఆర్ను అమిత్ షా వద్దకు పంపారా అనే చర్చ కూడా నడుస్తోంది. చంద్రబాబుకు జూనియర్ ఎన్టీఆర్కు పడడం లేదనే ప్రచారంలో నిజమెంత? జూనియర్ ఎన్టీఆర్కు పొలిటికల్ ఇంట్రెస్ట్ ఉందా? ఎంతవరకు జూనియర్ ఎన్టీఆర్ తెలుగు రాష్ట్ర రాజకీయాల్ని ప్రభావితం చేయగలుగుతారు? ఈ అంశాలపైన ఇవాళ బిగ్ డిస్కషన్లో చర్చిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో ఉన్నారు నవరత్నాల కమిటీ వైస్ చైర్మన్, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి నారాయణమూర్తి గారు, సయ్యద్ రఫీ గారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి, ఆంజనేయ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి మరి కాసేపట్లో జాయిన్ అవుతారు. అలాగే జనసేన పార్టీ నుంచి సందీప్ పంచకర్ల గారు కూడా ఈ బిగ్ డిస్కషన్లో మనతో మరి కాసేపట్లో జాయిన్ అవుతారు. గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు 99 టీవీ. ముందుగా సయ్యద్ రఫీ గారు, ఈ భేటీని ఏ రకంగా చూడాలి? దీనికి రాజకీయ ప్రాధాన్యత ఉందా? రఫీ గారు. సార్ నమస్తే సార్, మీకు ప్యానల్లో ఉన్నటువంటి మిత్రులందరికీ కూడా నమస్కారం. సార్, ఈ భేటీ జరిగి ఒక రోజు దాటిపోయింది. అవునండి. ఇవాళ మనం చర్చిస్తున్నాం, 2 రోజులు కూడా అయిపోయింది. అవునండి, దాని మీద చర్చ నడుస్తోంది కాబట్టి మనం చర్చిస్తున్నాం సార్. అదే చర్చ నడుస్తుంది. ఆ భేటీ వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది, ఎందుకు పిలిచారు అనే దాని మీద, సినిమా గురించి ఆయన చూసి ఆయన మెచ్చుకోవడానికి పిలిచారని చెప్పేసి బీజేపీ అగ్ర నాయకులు చెప్పారు. తెలంగాణలో ఉన్నటువంటి బీజేపీ అగ్ర నాయకులు ఆ విషయం చెప్పారు. మరి జూనియర్ ఎన్టీఆర్తో ఒక దేశ హోంశాఖ మంత్రి, అందులో బీజేపీ అగ్ర నాయకుడు మాట్లాడారంటే ఖచ్చితంగా రాజకీయాలు ముడిపడి ఉంటాయి. అది ఏ రకమైనటువంటి రాజకీయాలు? అది తెలంగాణకి పరిమితమైనటువంటి అంశమా? ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆయన పరిచయం అయినటువంటి సినిమా నటుడు. అవునండి. ఇప్పుడు తెలంగాణలో బీజేపీ దూకుడుగా ముందుకెళ్తుంది కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ కూడా బీజేపీకి ప్రచారం చేస్తే బాగుంటుందని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారేమో, మనకు తెలియదు. మరి భారతీయ జనతా పార్టీ నాయకులు సినిమాల గురించి చెప్పాలంటే, దేశంలో సినిమాలు చాలా హిట్ అయినటువంటి సినిమాలు వచ్చినాయి, చాలా పెద్ద పెద్ద యాక్టర్లు యాక్ట్ చేసిన సినిమాలు ఉన్నాయి. అన్నీ కూడా అమిత్ షా, మోడీ చూస్తుంటారేమో తెలియదు. ఒకళ్ళు చూసినా సరే ఎవరు బహుశా వాళ్ళకి అంత టైం ఉండదు సార్. బహుశా వాళ్ళకి అంత టైం ఉండదు. వాళ్ళ టైం అంతా కూడా, వాళ్ళ కంప్లీట్ టైం అంతా కూడా మాక్సిమం టైం రాజకీయాల మీద పెడతారు అమిత్ షా అండ్ మోదీ, నాకు తెలిసి. అదే అందుకనే వాళ్ళు మరి జూనియర్ ఎన్టీఆర్ని పిలిచారంటే, అది నేను అనుకుంటాను ఖచ్చితంగా తెలంగాణ రాజకీయాలకి జూనియర్ ఎన్టీఆర్ అవసరం ఉంటుందేమో అని చెప్పేసి భావించి మాట్లాడారేమో అని చెప్పేసి. చిన్న డౌట్ సార్ ఇక్కడ, తెలంగాణ కంటే అంటే ఆయన ఆంధ్రప్రదేశ్కి చెందిన ఒక సినిమా వ్యక్తిగానే చాలా మంది చూస్తారు కదా, ఎందుకంటే ఆయన పుట్టింది నాకు తెలిసి రైట్, అండ్ ఎన్టీఆర్ గారి వారసుడిగానే ఆయన చూస్తారు. నాకు తెలిసి హైదరాబాద్లోనే పుట్టి ఉండొచ్చు, అయినప్పటికీ కూడా ఒక ఆంధ్ర వ్యక్తిగానే ఆయన చూస్తారు, అంతే కదా సార్? ఇప్పుడు సీనియర్ ఎన్టీఆర్ గారి వారసుడుగా ఆయన చూస్తారు, ఎందుకంటే ఆయన ఫేస్ కట్స్ అవ్వచ్చు, లేకపోతే ఆయన యాక్టింగ్ అవ్వచ్చు, అన్నీ చూస్తే కనుక. కాబట్టి తెలంగాణలో ఎంతవరకు ప్రభావం చూపించగలుగుతారు? ఒకవేళ భారతీయ జనతా పార్టీ స్టార్ క్యాంపైనర్గా జూనియర్ ఎన్టీఆర్ని తెలంగాణలో వాడుకోవాలి అని అనుకుంటే కనుక, నాకు వచ్చిన డౌట్ అది బీజేపీ వాళ్ళని అడగాలి. ఎందుకంటే మీ అభిప్రాయం ఏంటంటే, ఇప్పుడు ఆయన మునుగోడుకు వచ్చాడు, మునుగోడుకు వచ్చిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్తో పిలిచి మాట్లాడాడు. ఇప్పుడు వాళ్ళ టార్గెట్ అంతా కూడా తెలంగాణ మీద ఉంది. ఆంధ్రాలో బీజేపీకి ఏమీ పెద్ద ఇక్కడ ఏమి స్టేక్స్ లేవు ఆంధ్రాలో. వాళ్ళు ఏదో ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. వాళ్ళు ఏదో మేము ముందుకు వచ్చాము, బాగా ముందుకు వెళ్ళిపోతున్నాం అనుకుంటుంది తెలంగాణలోనే. ఆ జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు తెలంగాణలో కూడా చూస్తారు.
జూనియర్ ఎన్టీఆర్ అంటే తెలంగాణలో కూడా తెలియని వాడు అంటే ఎవరు ఉండరు. ఎస్ సార్. మరి ఆ రకంగా ఆయన్ని తెలంగాణ రాజకీయాల కోసం పిలిచారా ప్రచారం చేయడానికి? ఎందుకంటే తెలంగాణ ఎన్నికలు ఆంధ్ర ఎన్నికల కంటే ముందు వస్తాయి. 14 నెలల్లో ఎన్నికలు వస్తాయి. ఆంధ్రాకైతే 24లో ఎన్నికలు వస్తాయి. ఇక్కడ తెలంగాణలో 23కే వచ్చేస్తాయి ఎన్నికలు. అదే సార్. కాబట్టి తెలంగాణకు ఉన్నటువంటి అవసరాల దృష్ట్యా పిలిచారేమో. ఏ విషయమో వాళ్ళు అడిగితే జూనియర్ ఎన్టీఆర్ నేను మీకు ప్రచారం చేస్తాను లేదా బీజేపీలో చేరను అనే విషయాలు ఏం చెప్పాడో జూనియర్ ఎన్టీఆర్ అయినా చెప్పాలా, అమిత్ షా అయినా చెప్పాలా? వాళ్ళిద్దరూ చెప్పలేదు సార్. వాళ్ళిద్దరూ చెప్పలా. వాళ్ళ భేటీకి సంబంధించి లెట్ మీ సార్, వాళ్ళ ఆ భేటీకి సంబంధించి అమిత్ షా ఒక ట్వీట్ చేశారు. హ్యాడ్ ఎ గుడ్ ఇంటరాక్షన్ విత్ ఎ వెరీ టాలెంటెడ్ యాక్టర్ అండ్ ద జెమ్ ఆఫ్ తెలుగు సినిమా జూనియర్ ఎన్టీఆర్ ఇన్ హైదరాబాద్ అని చెప్పి ఆ ఫొటోస్ షేర్ చేశారు ట్విట్టర్లో. దానికి రీట్వీట్ చేశారు. ఇట్ వాజ్ ఎ ప్లెజర్ మీటింగ్ యూ అండ్ హ్యావింగ్ ఏ డిలైట్ఫుల్ ఇంటరాక్షన్ అమిత్ షా జీ, థ్యాంక్స్ ఫర్ ద కైండ్ వర్డ్స్ అని చెప్పేసి అమిత్ షా గారు చెప్పింది ఏంటంటే, ఆయన చెప్పిన ట్వీట్లో ఆయన ఒక సినిమా యాక్టర్గా కలిశాను, ద జెమ్, ద తెలుగు సినిమా, ద జెమ్ ఆఫ్ అవర్ తెలుగు సినిమా అని మాత్రమే ఆయన ట్వీట్ చేశారు. అంటే రాజకీయ ప్రాధాన్యత ఏమీ లేదని అన్నట్లుగానే ట్వీట్ చేశారు ఆయన. ఎస్ సార్, ఇక్కడ అదే మరి ద జెమ్ ఆఫ్ ఒక నిమిషం సార్, ద జెమ్ ఆఫ్ అవర్ తెలుగు సినిమా. జూనియర్ ఎన్టీఆర్కి మించిన జెమ్స్ చాలా మంది ఉన్నారు సార్. మరి వాళ్ళని ఎందుకు కలవలేదు? ఓకే, RRR సినిమా సక్సెస్ అయింది కాబట్టి, పాన్ ఇండియా మూవీ కాబట్టి కలవాలి అని అనుకున్నప్పుడు మరి రామ్ చరణ్ గారు హైదరాబాద్లోనే ఉన్నారు, రాజమౌళి గారు హైదరాబాద్లోనే ఉన్నారు. మరింత జెమ్ను కలవాలంటే చిరంజీవి గారు కూడా హైదరాబాద్లో ఉన్నారు, మరి కలవాలి కదా. అదే డౌట్ వస్తుంది ఇప్పుడు అందరికీ. మాకేం డౌట్ రావట్లేదు సార్, మరి మీకేం డౌట్ వస్తుంది? ప్రజలకు వస్తుంది సార్. జూనియర్ ఎన్టీఆర్ ఏం చెప్పలేదు, ఆయన అమిత్ షా ఏం చెప్పలేదు. అమిత్ షా బండి సంజయ్కి చెప్పాడంటే బండి సంజయ్కి ఏం చెప్పలేదు. మరి కిషన్ రెడ్డికి ఏం చెప్పాడంటే కిషన్ రెడ్డికి ఏం చెప్పలేదు. వాళ్ళిద్దరు ఏమైనా పత్రికలకి చెప్పారంటే చెప్పలేదు. వాళ్ళు ఏమి చెప్పని దాని మీద మనం ఎందుకు డిస్కషన్ చేసుకోవాలో నాకైతే అర్థం కావట్లేదు సార్. ప్రజల్లో చర్చ నడుస్తోంది కాబట్టి, ప్రజలకు కొన్ని అనుమానాలు ఉన్నాయి కాబట్టి దానికి క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత మనకుంది సార్. ప్రజలకి కొన్ని డౌట్స్ ఉన్నాయి కాబట్టి దానికి క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది సార్. ఒకే పాయింట్ చెప్పండి సార్, మీరు ఒకే పాయింట్ స్ట్రైట్గా మీరు ఒకే నా ప్రశ్నకు సమాధానం చెప్పాలి. 2009లో కూడా జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం చేశారు. 2009లో కూడా ప్రచారం చేశారు తెలుగుదేశం పార్టీకి, కానీ ప్రభావం చూపించలేకపోయారు. అప్పుడు వచ్చిన ఫలితాలు ఏంటో మీకు తెలుసు. 2023 ఎన్నికల్లో, తెలంగాణలో జరిగే ఎన్నికల్లో అవ్వచ్చు, లేకపోతే 2024లో జరిగే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల్లో అవ్వచ్చు, ఎంతవరకు జూనియర్ ఎన్టీఆర్ ప్రభావితం చేస్తారు ఈ ఫలితాలు? ఏమంటే 2009లో జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం చేశారు. తెలుగుదేశం పార్టీ ఏమి అధికారం రాదా? ఆయన ప్రచారం చేసిన అనేక చోట్ల తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది. 2014లో జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం చేయలేదు, అయినా తెలుగుదేశం పార్టీ అధికారానికి వచ్చింది. 2013లో లోకల్ బాడీ ఎన్నికలు జరిగాయి. లోకల్ బాడీ ఎన్నికల ఫలితాలు 2014 సాధారణ ఎన్నికల తర్వాత బయట పెట్టారు. అన్ని చోట్ల తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది. ఎవరు ప్రచారం చేయకపోయినా తెలుగుదేశం పార్టీ గెలిచింది. కాబట్టి 2019లో కూడా జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం చేయలేదు, ప్రచారం చేయమని కూడా అడగలేదు. ఆయన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆయన క్రియాశీలకంగా లేడు. తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారు ఆయన స్టార్ క్యాంపెయిన్గా ఉన్నాడు, లోకేష్ గారు స్టార్ క్యాంపెయిన్గా ఉన్నాడు, అచ్చెన్నాయుడు గారు ఉన్నారు, అందరూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీలో జూనియర్ ఎన్టీఆర్ పాత్ర ఏమీ లేదు. కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ అమిత్ షాని కలిసి ఏం మాట్లాడుకున్నాడో మా తెలుగుదేశం పార్టీకి ఏం సంబంధం అయినటువంటి విషయం కాదు. మరి ఆయన తెలంగాణ గురించి ఏమైనా మాట్లాడుకున్నాడేమో మాకు తెలియదు. మరి ఆయనే చెప్పాలా లేకపోతే అమిత్ షా చెప్పాలా? ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ శ్రేణులు కానీ ప్రజలు కానీ ఏమి అనుకోవట్లేదు, ఆ విషయం మీద ఏం చర్చించుకోవట్లేదు. ఈ చర్చించుకునే అంశం మీద నేనేం అదేం పెద్ద ట్రెండింగ్ టాపిక్ కాదు, బర్నింగ్ టాపిక్ కాదు. ప్రజలు కూడా
Right. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు దాని గురించి ఏమో అనుకుంటారు. తెలంగాణలో Right. ఏమని అనుకుంటున్నారేమో కానీ తెలంగాణ నాయకులు పిలిచి Right. మాట్లాడండి వాళ్ళు ఏం చెప్తారేమో. రైట్ సార్, దీనికి సంబంధించి నిన్న మీ పార్టీ నాయకుడు బుద్ధా వెంకన్న కూడా స్పందించారు సార్. రైట్ అండ్ ఆంజనేయ రెడ్డి గారు జాయిన్ అయ్యారు భారతీయ జనతా పార్టీ. అదే సార్, రాజకీయ ప్రాధాన్యత ఏమీ ఉండకపోవచ్చు, RRR సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది కాబట్టి అభినందించడానికి మాత్రమే పిలిచారు అని చెప్పారు. రైట్ సార్, ఇప్పుడు బుద్ధా వెంకన్నో లేకపోతే మీరో చెప్పేస్తే కాదు కదా సార్, ప్రజల అనుమానాలు తీర్చాల్సిన బాధ్యత ఉంటుంది. రైట్, అంటే జూనియర్ ఎన్టీఆర్ ని ఇప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక వ్యక్తిగానే చూస్తున్నారు సార్ చాలా మంది. ఎందుకంటే ఆయన సీనియర్ ఎన్టీఆర్ గారికి వారసుడిగా చాలా మంది ట్రీట్ చేస్తున్నారు కాబట్టి చూస్తున్నారు కాబట్టి. లోకేష్ ఎన్టీ రామారావు గారి మనవడు కదా? రైట్, మనవడే సార్. ఇంకా చాలా మంది మనవాళ్ళు ఉన్నారు సార్, ఎన్టీఆర్ గారికి చాలా మంది మనవాళ్ళు ఉన్నారు. మరి లోకేష్ తెలుగుదేశం పార్టీలో చాలా క్రియాశీలకంగా ఉన్నాడు, శాసనమండలి సభ్యుగా ఉన్నాడు, మాజీ మంత్రిగా ఉన్నాడు, జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నాడు. ఏ మనోడు లేడే ఆ పొజిషన్ లో? రైట్ సార్, ఇంకా డెప్త్లోకి వెళ్ళొద్దు, మళ్ళీ మాట్లాడతా. ఒకటి మీరు క్లారిటీ ఇచ్చారు, భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి ఆంజనేయ రెడ్డి గారు జాయిన్ అయ్యారు కాబట్టి ఒక్క నిమిషం సార్. అనుకోవట్లేదు, దాని గురించి చర్చ లేదు. రైట్ సార్, మీరు లైట్ తీసుకుని ఉండవచ్చు కానీ ఇట్స్ ఎ ట్రెండింగ్ టాపిక్. ఏదో జరుగుతోంది, జూనియర్ ఎన్టీఆర్ ని భారతీయ జనతా పార్టీ ఎంకరేజ్ చేస్తోంది చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా అనే ప్రచారం కూడా జరుగుతోంది సార్. చూద్దాం మరి ఏమవుతుంది అనేది. రాజకీయాల్లో ఏదైనా జరగచ్చు, ఎవరితోనైనా ఎప్పుడైనా కలవచ్చు. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు మిత్రులు ఉండరు అనేది మీలాంటి వాళ్ళు చాలా మంది చెప్పిన పరిస్థితి ఉంది. రైట్, ఆంజనేయ రెడ్డి గారు స్పందిస్తారు, భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి ఆంజనేయ రెడ్డి గారు. భేటీ యొక్క ప్రాధాన్యత ఏంటి, భేటీ ప్రాధాన్యత ఏంటి, ఏం జరిగి ఉంటుంది? రవిశంకర్ గారు సార్, ఇదేదో మీరు ఏం జరిగింది, ఏదో జరుగుంటుంది, ఏదో జరగబోతుంది, ఏం జరుగుతుంది, ఇవన్నీ కూడా ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా సృష్టిస్తున్న అదేదో చెప్తున్నారు కదా, టీ కప్పుల తుఫాన్ లాగా ఉంటుంది. ఏమీ జరగలేదు. అమిత్ షా గారు చాలా స్పష్టంగా అమిత్ షా గారి హోంమంత్రి కార్యాలయం నుంచి ఒక్కసారి జూనియర్ ఎన్టీఆర్ గారిని కలవాలనుకున్నారు. కారణం ఏంటంటే ఆయన RRR సినిమాలో ఆ కొమరం భీమ్ అనే పాత్ర చాలా అద్భుతంగా పోషించారు. ఒక్కసారి వారిని చూస్తే కలిస్తే మాట్లాడుకుంటే బాగుంటుందని అమిత్ షా గారు ఆయన యొక్క కోరిక ఎక్స్ప్రెస్ చేశారు. దానికి అమిత్ షా గారు హోమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి వారికి ఆహ్వానం వచ్చింది, కలిశారు. కలిసిన తర్వాత మాట్లాడుకున్నారు. సహజంగానే ఇద్దరు ప్రముఖులు కలిసినప్పుడు వారు భారతదేశ హోంశాఖ మంత్రులు, అదే కాకుండా మనం అందరూ ఆయన చాణక్యుడు అనుకుంటాము. పార్టీ ఆయన చాలా స్ట్రాటజిక్ గా ఉంటారు పార్టీ విజయాలు సాధించడం. నెంబర్ 2 భారతీయ జనతా పార్టీలో నెంబర్ 2 అమిత్ షా. ఓకే, నేనేమంటున్నా అంటే కాబట్టి ఇటువైపు ఒక పేరెనిక కన్నా నటుడే కాదు, ఒక గొప్ప రాజకీయ సినిమా కుటుంబానికి సంబంధించిన వ్యక్తి. జూనియర్ ఎన్టీ గారితో గొప్పతనం ఏంటంటే వారిని ఎన్టీ రామారావు గారి కుటుంబము, ఆ కుటుంబములో ఆయన భాగస్థుడు కాదు, సభ్యుడు కాదని కుటుంబం అనేక సందర్భాల్లో ఆయన అవమానించినప్పటికి కూడా అతను చాలా పోరాట యోధుడు. అతను చాలా గొప్పగా సినిమాలో రాణిస్తున్నాడు. ఈ మధ్యకాలం మీరు చూసారో లేదో, హరికృష్ణ గారి అబ్బాయి సినిమా హీరో ఏదో ఫంక్షన్ లో కలిసిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ గారిని మా బ్రదర్ అని అన్నారు. మీకు గుర్తుందా? మీరు చూసారో లేదో, చాలా కాలం తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ఎంతో ఎమోషనల్ గా ఫీల్ అయ్యాడు. ఎందువల్లంటే ఎప్పుడు ఎన్టీ రామారావు కుటుంబం నుంచి ఎవరు కూడా జూనియర్ ఎన్టీఆర్ ని ఆ కుటుంబ సభ్యుడని, ఆ ఎన్టీఆర్ మనవడిగా చేయలేదు సందర్భాలు, ఆయన ఇన్సల్ట్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆయన ఇన్సల్ట్ చేసిన సందర్భాలు కానీ వాటన్నిటిని తట్టుకుని సినిమాల్లో ఆయన ఒక స్థానాన్ని సంపాదించిన ఒక యువకుడు, ఒక గొప్ప నటుడు సహజంగా హోంమంత్రి గారికి కలిసినప్పుడు వార్త అవుతుంది, రకరకాల చర్చలు జరుగుతాయి. కానీ దాన్ని ఆ రాజకీయ కోణం చూడవలసిన అవసరం లేదు. స్పష్టంగా ఒక జమాత్ తెలుగు సినిమా వారిని కలవడం నాకు సంతోషంగా ఉందన్నారు. మీకు అనేక అనుమానాలు, మీరు మిగతా వాళ్ళు ఎందుకు ఎవరిని కలవాలనేది ఆయన యొక్క డిస్క్రిప్షన్, నిర్ణయం తీసుకుంటారు హోంమంత్రి సార్. ఆయన ఇష్టమే కాదని అనరు ఎవరు, ఆయన ఇష్టం ఎవరిని కలవాలంటే ఆయన కలవచ్చు. కేఏ పాలనే కలిశారు ఆయన కదండి.
కేఏ పాల్ని కలిశారు. కాబట్టి ఆయన ఇష్టం, ఆయన ఇష్టం సార్. పెట్టి లైన్ లో నిలబడి అమిత్ షా గారు, ఒక నిమిషం అండి రవిశంకర్ గారు, అమిత్ షా గారు నిలబడి వరుస పెట్టేసి తెలుగు హీరోలందరినీ జమ్మలందరినీ లైన్ లో రండి కలవాలని అనుకోవడం ఏదైతే ఉందో అది ఐ డోంట్ థింక్ ఇట్స్ అట్లా ఊహించుకోవడం కరెక్ట్ కాదు సార్. జమ్మల్ మధ్య కాలంలో అలాగా సార్. సినిమా వచ్చింది సార్ ఒక డౌట్ సార్, మీరు RRR సినిమా సక్సెస్ అయింది కాబట్టి, పాన్ ఇండియా మూవీ కాబట్టి ఆయన నటన నచ్చి ఆయన సినిమా చూసి సార్ ఒక్క నిమిషం సార్. టూ మచ్ ఈ దీంట్లో లోతుగా ఏదేదో కోణాలు తీయవలసిన అవసరం లేదు. అది మీ ఇష్టం, అది మీరు ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాలో ఉన్నారు. కానీ మేమేం చూస్తున్నామంటే అధికారిక ప్రకటన వచ్చిన పార్టీ నుంచి, తెలంగాణ శాఖ నుంచి వాళ్ళు కలిశారు, సినిమా విషయంలో కలిశారు. వారి యొక్క కొమరం భీమ్ చాలా గొప్ప దేశభక్తుడు కదా, మనం చూసాం కదా, వారి పాత్ర పోషించారు. కాబట్టి పాత్ర పోషించినప్పుడు సహజంగా కలవడం, అభినందించడం. సార్ మరి అల్లూరి సీతారామరాజు సార్, కొమరం భీమ్ దేశభక్తుడే సార్. మరి అల్లూరి సీతారామరాజు క్యారెక్టర్ వేసిన రామ్ చరణ్, ఆ సినిమా తీసిన రాజమౌళి. ఒక్క నిమిషం అండి, చెప్పండి. అవునండి, నేను ఇందాకనే చెప్పాను. మరి రామ్ చరణ్ గారిని కూడా ఈసారి వచ్చినప్పుడు కలుస్తారేమో మనకు తెలియదు కదా. ఈసారి వచ్చినప్పుడు కలుస్తారో మనం చూద్దాము. నేనేమంటున్నా అంటే ఆయన ఎన్టీఆర్, కొమరం భీము మొదట వాళ్ళు కలుసుకోవడానికి కలిశారు. వారు దాంతో ఇంప్రెస్ అయ్యి ఉండొచ్చాము. నాకు అందరూ యాక్టర్లు నన్ను ఇంప్రెస్ చేయలేరు కదా. నన్ను అందరూ యాక్టర్లు ఇంప్రెస్ చేయలేదు. నేను అందరూ యాక్టర్లు, ఈ అభిమాన సంఘాల వాళ్ళు ఒక్కొక్క యాక్టర్కే ఎన్నుకుంటారు. కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ గారి పాత్ర అమిత్ షా గారు ఇంప్రెస్ అయ్యి ఉంటారు, చాలా బాగా చేశారని. సో హీ వాంట్స్ టు సీ హిమ్, హీ మెట్ హిమ్ అండ్ హీ హ్యాడ్ ఇంటరాక్షన్ విత్ దట్. ఈ ఇంటరాక్షన్ ఏ విషయాలు ఏమిటి, వ్యక్తిగత విషయాలు మాట్లాడుకుని ఉండొచ్చు, సినిమా జీవితాల గురించి మాట్లాడుకుని ఉండొచ్చు, ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. మీకు గుర్తుందో లేదా, చంద్రబాబు నాయుడు గారు కుప్ప వెళ్ళినప్పుడు అక్కడ చాలా మంది జనం జూనియర్ ఎన్టీఆర్ తీసుకురావాలని కూడా ఏదో అక్కడ మాట్లాడే సందర్భాలు కూడా ఉన్నాయి. 2009లో రఫీ గారు చెప్పినట్టు జూనియర్ ఎన్టీఆర్ గారు ఎన్నికల్లో పాల్గొని ఆయన ప్రచారం చేశారు. కాబట్టి ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్, తారక రత్న, అమిత్ షా గారి మీటింగ్ ఏదైతే ఉందో అది సాధారణంగా అమిత్ షా గారే కోరుకున్నారు కాబట్టి కలవాలని ఇచ్చారు. ఇద్దరు వాళ్ళిద్దరు కలిశారు. అలాగా సార్, వాళ్ళిద్దరు కలిశారు కాబట్టి మీడియా దాన్ని చిలవల పలవలు చేసి చర్చలు పెట్టే పరిస్థితి ఉంది అని మీరు అంటున్నారు కదా సార్. ఇప్పుడు వాళ్ళ భేటీ మీద నిన్న మాజీ మంత్రి కొడాలి నాని గారు స్పందించారండి. కొడాలి నాని గారు ఏమన్నారంటే, రాజకీయ కారణాలు లేకుండా, రాజకీయ అవసరాలు లేకుండా ప్రధాని నరేంద్ర మోదీ గాని, హోంమంత్రి అమిత్ షా గాని ఎవరితోనూ కలవరు. మరి ఆయన కామెంట్ చేసిన తర్వాత, కొడాలి నాని కామెంట్ చేసిన తర్వాత మనం చర్చ మాట్లాడాలి కదా సార్. ఆయన కామెంట్ చేశాడు, దీన్ని పొలిటిసైజ్ చేశారు కాబట్టి సార్, దీన్ని పొలిటిసైజ్ చేశారు కాబట్టి మనం ఖచ్చితంగా మాట్లాడాలి సార్. దీని గురించి ప్రజల్లో ఉన్న అనుమానాలు కూడా తీర్చాలి సార్. ఒక్క నిమిషం సార్, ఒకే నిమిషం. మాజీ మంత్రి కొడాలి నాని నేనేమన్నారు ఈ భేటీకి సంబంధించి విన్న తర్వాత మనం చర్చను కొనసాగిద్దాం. ఒకసారి కొడాలి నాని గారు బయట ప్లీజ్. వినని వాళ్ళకి వినిపిస్తాను నేను, ప్లీజ్. భారతీయ జనతా పార్టీ అనేది అమిత్ షా, మోడీ గారు ఇద్దరు కూడా బాగా ఈ దేశంలో బీజేపీని ఎలా విస్తరింపజేయాలి, భారతీయ జనతా పార్టీని ఎలా సొంతంగా కాళ్ళ మీద అధికారంలోకి తీసుకురావాలి, ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో అన్ని రాష్ట్రాల్లోనూ భారతీయ జనతా పార్టీని అధికారంలోకి కానీ ప్రతిపక్షంలోకి ఎలా తీసుకురావాలని చెప్పి అదే పనితో పనిచేసేటువంటి వ్యక్తులు అమిత్ షా కావచ్చు, మోడీ కావచ్చు. వాళ్ళకి అసలు వేరే ఉద్దేశం ఉండదు. ఇప్పుడు ఎవడేమి చెప్పినా, ఎవరేం చెప్పినా డెఫినెట్గా అమిత్ షా కానీ, మోడీ గారు కానీ ఎవరినైనా పిలిచినా, ఎవరినైనా కలిసినా, ఎవరినైనా పిలిపించి మాట్లాడుకున్నా కూడా పూర్తిగా రాజకీయ కారణాలు తప్పించి ఏదో ఊరికి అభినందిస్తాకో, లేకపోతే వాళ్ళు చేసినటువంటి స్వీట్లు బాగున్నాయనో, వాళ్ళ యాక్షన్ బాగున్నాయనో. ఎన్టీఆర్ కొత్తగా ఆయన నటుడు కాదు కదా, ఆయన 5 సినిమాలు దాటిపోయినాయి. అమిత్ షా గారు చాలా సినిమాలు చూసి ఉంటాడు. ఎన్టీఆర్ హిందీలో ప్రతి సినిమా కూడా డబ్బు అవుద్ది, తెలుగులో వచ్చింది. ఆవిడ కొత్తగా అభినందిస్తున్నాడు. ఇవన్నీ అయితే కనుక నేనైతే అనుకోవట్లా. ఎన్టీఆర్, తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్కి ఆంధ్ర, తెలంగాణ 2 రాష్ట్రాలు, ఉమ్మడి రాష్ట్రాల్లో ప్రతిపక్ష నాయకుడు, ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఎన్టీఆర్ కూడా తెలుగు 2 రాష్ట్రాల్లోనూ హీరో. ఇప్పుడు ప్యాన్ ఇండియా అని చెప్పి దేశవ్యాప్తంగా కూడా అతను స్టార్డమ్ తెచ్చుకున్నటువంటి వ్యక్తి కాబట్టి ఒక ఆంధ్రప్రదేశ్కో, ఒక తెలంగాణకో పరిమితం ఉండదు. రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కూడా అతని సేవలు వినియోగించుకోవాలని మరి ఏ ప్లాన్తో కలిసి
రైట్ అండి. ఆంజనేయ రెడ్డి గారు విన్నారు కదా, రాజకీయ కారణాలు లేకుండా నేను ఆయన రాజకీయ నాయకుడు, రైట్ కొడాలి నాని ఈజ్ ఆల్సో పొలిటీషియన్. ఆయన పొలిటీషియన్ గా ఆలోచన ఉండొచ్చు. ఇంకొకటి ఏమిటంటే అదే సార్. జూనియర్ ఎన్టీఆర్ గారికి కొడాలి నాని గారు ఇద్దరు మంచి స్నేహితులు. అవునా కాదా? ఇప్పటికీ ఫ్రెండ్స్ వాళ్ళిద్దరు. ఇప్పటికే ఫ్రెండ్స్. Yes. ఉన్న సమాచారం ఏంటంటే కొడాలి నాని గారికి తెలుగుదేశంలో సీటు జూనియర్ ఎన్టీఆర్ గారు ఇప్పించారని ఏదో కూడా చెప్తుంటారు. అప్పుడు సార్, అప్పుడు ఇంటర్నల్ విషయాలు, గతంలో ఆ ఇంటర్నల్ విషయాలు నాకైతే తెలియదు. ఎందుకంటే ఇద్దరు స్నేహితులు. కొడాలి నాని గారు ఆయన సహజ ధోరణిలో ఎవరిని దూషించాల. మామూలుగా అయితే ఏదో ఏం చేస్తారో కలుసుకుంటే ఏం ఎరగదీస్తారో ఏదో మాట్లాడి ఉండొచ్చు కదా. బట్ బికాస్ ఆయన స్నేహితుడు కాబట్టి కొడాలి నాని గారికి ఆయన రాజకీయ కోణంలో మాట్లాడారు. అక్కడ కలిసింది ఒకరు ఆయన స్నేహితుడు, ఇంకొకరు అమిత్ షా కాబట్టి ఆయన మాట్లాడారు. అమిత్ షా గారు వాళ్ళిద్దరు ఉన్నారు కాబట్టి మాట్లాడలా. ఆయన కన్క్లూజన్స్ ఆయన డ్రా చేసుకొని ఉండొచ్చు. నేనేం కాదంటే మీ కన్క్లూజన్స్ మీరు డ్రా చేయొచ్చు. బట్ మేము ఏమి దృష్టితో చూస్తాం, పార్టీ అధికారిక ప్రకటన వచ్చింది. ఇది కేవలము ఒక సినిమా హీరో ఆ సినిమాలో నటించిన వాళ్ళని కలుసుకోవడం సంతోషంగా ఉందని ట్వీట్ చేసిన తర్వాత ఐ డోంట్ సీ ఏ కారణం ఉందో దాంట్లో అతిగా ఊహించాల్సిన అవసరం ఉందని నేను అనుకోవడం. రైట్ సార్, మీరు జూనియర్ ఎన్టీఆర్ ని మీ భారతీయ జనతా పార్టీ ఏ రకంగా చూస్తోంది? ఆయన ప్రజల్ని ఓటర్లను ప్రభావితం చేసే ఒక శక్తిగా చూస్తూ ఉన్నారా మీరు? ఆయన ఎంతవరకు ప్రభావితం చేయగలుగుతారు? సార్, నా పర్సనల్ ఒపీనియన్ నేను చెప్తాను, ఒక్కసారి వినండి మీరు. ఆయన ఒక గొప్ప హీరోగానే చూస్తాము, అందులో ఎటువంటి అనుమానాలు లేదు. కానీ హీరోలు వచ్చి రాజకీయ ముఖ చిత్రాలు మార్చేస్తారనే అనే యొక్క ఆ రోజులు పోయాయి. నువ్వు అన్లెస్ వచ్చి నిలబడి ఇప్పుడు ఒక్క నిమిషం ఉండే పవన్ కళ్యాణ్ గారు ఎందువల్లంటే ఆయన ఒక హీరోగా కాదు, ఒక రాజకీయ నాయకుడిగా ఎదిగాడు. ప్రజా సమస్యలు అర్థం చేసుకుంటున్నాడు, ప్రజల్లోకి వెళ్తున్నాడు, చిత్తశుద్ధితో పనిచేస్తున్నాడు. ఆయన హీజ్ ఎ పొలిటీషియన్ మోర్ దెన్ ఏ సినిమా హీరో. ఆయన సినీ హీరోగా కొంత గ్లామర్ ఉండొచ్చు, బట్ నౌ హీజ్ అ పక్కా పొలిటీషియన్. రాష్ట్రం కోసం దేశం కోసం పనిచేయాలనుకుంటున్నారు. నేనేమంటున్నా అంటే సినిమా హీరోలు వచ్చి రాజకీయ ముఖ చిత్రాలు మార్చేస్తారు, మొత్తం ఏదో ఇది అయిపోతుందనే దాన్ని నేను నమ్మడం లేదు. మనం చూసాం, చిరంజీవి గారు చూసాం, చాలా రాష్ట్రాల్లో కేరళలో కూడా ఒక హీరోలను చూసాం, అన్ని చూసాము. కాదు, నువ్వు నీ యొక్క ఇమేజ్ ని ఒక్క నిమిషం అండి, ఇమేజ్ ని ఉపయోగించుకుంటూ ప్రజల్లో నిలబడే పూర్తి స్థాయి రాజకీయ నాయకుడు అయ్యి ప్రజా సమస్యలు అర్థం చేసుకొని ప్రజల్లోకి వెళుతూ ఉంటే అప్పుడు అది వేరే సంగతి. బట్ సింప్లీ ఐఎమ్ కమింగ్ డైరెక్ట్ గా వచ్చేసి ఏదో చేసేస్తానంటే అది జరిగేది కాదు. అది నేను దాన్ని అది ఒప్పుకోవడం లేదు. రైట్ సార్, మీరు కంటిన్యూ చేస్తున్నారా? మీకు ఏదో పార్టీ మీటింగ్ ఉందన్నారు కదా? సార్, పార్టీ మీటింగ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. అందరూ కూడా నమస్కారాలు. బాయ్ సార్. రైట్ సార్, మీ వెర్షన్ మీరు చెప్పారు కదా. రైట్, కలిసింది అక్కడ భారతీయ జనతా పార్టీ అగ్రనేతతో కాబట్టి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ వాళ్ళు మాట్లాడాలి. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ జాయినింగ్. యూ కెన్ లీవ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. రైట్ సార్. రైట్ సార్. నారాయణమూర్తి గారు ఈ భేటీని ఏ రకంగా చూడాలి? రాజకీయాలు, దాంట్లో వాళ్ళ స్ట్రాటజీలు ఇవన్నీ సహజంగా వాళ్ళకు ఉండే స్ట్రాటజీలు వాళ్ళకు ఉంటాయి. అమిత్ షా ఈ తెలంగాణ పర్యటనలో భాగంగా సినిమా యాక్టర్లను కలుస్తారు. ఇక కేపాలను కూడా కలిశాడు అతను. సో ఇవాళ సమీకరణాలను ఎలక్షన్స్ పూర్తి అయితే తెలంగాణలో కనపడుతుంది కదా, మీకు తెలిసిందే. ఉప ఎన్నిక ఉంది, ఉప ఎన్నికతో పాటు అక్కడ అయిన తర్వాత ఎలక్షన్స్ కూడా ఎప్పుడు వస్తాయి ఏంటి అనేది కూడా వాళ్ళు అందరూ అన్ని పార్టీలు కూడా అటు కాంగ్రెస్, ఇటు టీఆర్ఎస్, ఇటు బీజేపీ సిద్ధంగా ఉన్నట్టే కనపడుతున్నాయి. వాళ్ళు ప్రదర్శిస్తున్నారు. దీంట్లో భాగంగా ఇట్లాంటి ఇన్సిడెంట్స్ సహజంగా ఈ పార్టీ అగ్రనాయకత్వంలో ఒకడైన అమిత్ షా కలవడం తప్పేస్తారు. వాళ్ళ వ్యూహాలు వాళ్ళు అనుకుంటారు. సహజంగా ఎన్టీఆర్ కూడా ఒక నటుడు, స్టార్స్ లో తెలుగు ఇండస్ట్రీలో ముఖ్యమైన నటుల్లో ఒక నటుడు కాబట్టి వాళ్ళు కొన్ని ఆశలు ఉంటాయి. ఈయన్ని కలుపుకొని పోతే కొంత ఏమైనా వాళ్ళ అభిమానులు మన వైపు అవకాశం ఉంటుంది అనేటటువంటి అయితే ఇది ఎంత ప్రభావం చూపిస్తారు అనేది ఇంత ముందులాగా ఈ నటులకి
ప్రజల్లో నటుడిగానే చూస్తారు తప్ప వాళ్ళని ఈ రాజకీయ శక్తిగానో రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చే వ్యక్తులుగానో చూడట్లా. దానికి దర్శనం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఒక పార్టీ, ఒక నాయకుడు, ఒక నటుడు పెట్టడం, అలా పార్టీ పరిస్థితి ఏంటో మనం చూసాము. ఆయన పోటీ చేసింది. ఇవన్నీ మీ వైసీపీ వాళ్ళు ప్రతి దానికి పవన్ కళ్యాణ్ మీదకి డైవర్ట్ చేస్తున్నారు మీరు. నేనేమనంటే నటుడి యొక్క పాత్ర రాజకీయాల్లో ఎంత ఉంటుంది, ఎన్ని సంవత్సరాలు మనం చూస్తా ఉన్నాం. తమిళనాడులో చూసాము, ఇటు ఆంధ్రప్రదేశ్ లో కూడా చూసాము. ఎన్టీ రామారావు గారు పార్టీ 9 నెలలకి ఆ రోజుల్లో, అంతకుముందు తమిళనాడులో కూడా ఒక నటుడు సినీ రంగం నుంచి ఉన్న అయితే పార్టీని పెట్టడం చూసాము. ఏమవుతుందంటే ఏదైనా కూడా ఒక విషయంలో, ఒక రంగంలో కొత్తగా వచ్చిన ప్రయోగాలు తిని ఆ తర్వాత జరిగే వాటికి చాలా తేడా ఉంటుంది. మరి రాయలసీమ, తెలంగాణ, ఆంధ్ర పక్కన పెడితే తమిళనాడులో మిగతా 2 నటులు పార్టీ పెట్టారు. ఇంకొక నటుడు పెట్టాలనుకుంటూ పెట్టాను, రేపు ఇవ్వాలని చెప్పేసి అట్లా ఆయన పెట్టనని చెప్పేశారు సార్. రజనీకాంత్ పెట్టనని చెప్పేశారు. మక్కల్ నీది మయ్యం పెట్టిన కమల్ హాసన్ ఫెయిల్ అయ్యారు. శరత్ కుమార్ ఓకే. ఆ తర్వాత ఇంకైనా అవునండి. రైట్ సార్. ఇక్కడ ఎవరైనా విజయకాంత్ విజయకాంత్ పెట్టాడు. తర్వాత మళ్ళీ అక్కడ కనపడలేదు. ఏమంటానంటే ఇవన్నీ మనం అంటే అవన్నీ చూసిన తర్వాత రాజకీయం అనేది ఒక డిఫరెంట్, దాంట్లో పరిమితమై దాన్ని ప్రధానంగా భూములు పోస్తూ దాని నుండే పైకి వెళ్ళడం అనేది ఒక రంగం. అది ప్రజల సేవ, ప్రజల యొక్క ఇది. ఈ సినీ పరిశ్రమ వచ్చేటప్పటికి ఆ ఫేము నేముతో ఒక్కొక్కసారి పార్టీలు పెట్టి అధికారంలోకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అక్కడ ఆ రాష్ట్రంలోనూ, తమిళనాడులో, మహారాష్ట్రలో కూడా. ఆ తర్వాత రాను పరిణామాలు చూస్తే మరి చాలా మంది అదే ఉత్సాహంతో వాళ్ళు రావడం, వచ్చిన తర్వాత తమిళనాడు కూడా ఏమైనా మనం చూసాము, ఇలా ఆంధ్రప్రదేశ్ ఓట్లు కూడా చూసాము ఏమైందో. సో ఇతను కలిస్తే కలవచ్చు. అదే నేను అన్నా కదా, ఇప్పుడు బీజేపీకి ఒక సినిమా యాక్టర్సో లేదా ఇంకోటనే కాకుండా అన్ని రంగాల్లో కూడా వాళ్ళని ఫిల్ చేసుకొని ఇప్పుడు ఏంటంటే ఆల్మోస్ట్ ఆల్ బీజేపీ ఈ గత 2 ఎలక్షన్స్ ఏవైతే ఉప ఎన్నికలు జరిగాయో దాంట్లో తెలంగాణలో వాళ్ళని ఎగ్గడం వల్ల వాళ్ళకి మళ్ళీ ఇప్పుడు మునుగోడు వరకు వచ్చేటప్పటికి ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యే. నారాయణమూర్తి గారు, ఎవరి స్ట్రాటజీస్ వాళ్ళకు ఉంటాయి. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ ఏంటంటే దేశం అంతా కూడా కాషాయమయం చేసేయాలనే ఒక పెద్ద టార్గెట్తో ఉంది. ఆల్మోస్ట్ రీచ్ అవుతున్న పరిస్థితి. సర్వేలు ఏం చెప్తున్నాయి, నెక్స్ట్ కూడా మోదీ హవా నడుస్తుంది అని చెప్పేసి. సో తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలంగాణలో ఎంతో కొంత నెక్ టు నెక్ ఫైట్ ఉంటుంది కాబట్టి టీఆర్ఎస్తో ఇక్కడ నెక్స్ట్ ఎలక్షన్స్ జరుగుతాయి కాబట్టి ఇక్కడ ముందు టార్గెట్ చేస్తూ ఉన్నారు. దాని తర్వాత ఆంధ్రప్రదేశ్లో జరిగే ఎన్నికల్లో కూడా నెక్స్ట్ అధికారంలోకి వస్తామని చెప్తున్నారు. కొంతమంది నాయకులేమో జనసేనతో కలిసి వస్తామని చెప్తున్నారు. కొంతమంది నాయకులు దానికి వ్యతిరేకంగా వేరే రకంగా మాట్లాడుతూ ఉన్నారు. ఈ మధ్య వేరే ద్వంద్వార్థాలు వచ్చేలా మాట్లాడుతూ ఉన్నారు. చూద్దాం ఏం జరగబోతుందని చెప్పేసి. సో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా జూనియర్ ఎన్టీఆర్ని ఇన్వాల్వ్ చేయాలనేది భారతీయ జనతా పార్టీ ఉద్దేశంగా కనిపిస్తున్నట్లుగా కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా జూనియర్ ఎన్టీఆర్ ఒకవేళ ఆంధ్రప్రదేశ్లో కూడా భారతీయ జనతా పార్టీకి స్టార్ క్యాంపెయినర్గా మారితే వైసీపీకి ఎంతవరకు ప్రమాదం? మీరు చెప్తున్నారు చాలామంది సినిమా నుంచి రాజకీయాల్లోకి వచ్చారు, పెద్దగా ప్రభావం చూపించలేకపోయారని చెప్పి. ప్రభావం చూపించారు సార్, అధికారం సాధించలేకపోయారేమో కానీ ప్రభావం చూపించారు. 2009లో ప్రజారాజ్యం పార్టీ ప్రభావం చూపించింది. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాకపోవడానికి, వైఎస్ఆర్ గారు గెలవడానికి, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కారణం ప్రజారాజ్యం పార్టీ. మీకు తెలుసు ఆ విషయం. 2014 ఎన్నికల్లో అప్పటి వరకు సర్వేలు మీకు అనుకూలంగా ఉన్న, వైసీపీకి అనుకూలంగా ఉన్న, లాస్ట్ మినిట్లో వచ్చిన ఒక స్పార్క్ పవన్ కళ్యాణ్ గారు ఏ రకంగా ప్రభావితం చేశారు, వైసీపీకి అధికారం రాకుండా ఏ రకంగా చేశారు, టీడీపీ అధికారంలోకి రావడానికి ఏ రకంగా సపోర్ట్ చేశారనేది మనకు తెలిసిన విషయం. 2019 ఎన్నికల్లో కూడా
ఏ రకంగా? తెలుగుదేశం పార్టీతో విడిపోయారు కాబట్టి వైసీపీ అధికారంలోకి వచ్చింది. అధికారం రాకపోవచ్చు, ఆయన గెలవకపోవచ్చు, కానీ ప్రభావం చూపిస్తారు. కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ ఎంతవరకు ప్రభావం చూపించగలుగుతారు? అదే ప్రశ్న నాది. నేను అదే అంటున్నా రవిశంకర్ గారు, చెప్పండి. ఇప్పుడు ప్రభావం ఎప్పుడు చూపిస్తారు అంటే వాళ్ళు చేసే పనుల్లో చిత్తశుద్ధితో ముందుకు వెళ్తే ప్రభావం చూపిస్తారు. ఆ చిత్తశుద్ధిని ప్రదర్శించే క్రమంలో ప్రజలు ఆయన నమ్మనప్పుడు ఆ ప్రభావం ఉండదు అంటున్నా. ప్రజలకు మేలు జరిగే అవకాశం ఉందా లేదా, వాళ్ళు చేసేటటువంటి ఏదైతే ఆ సపోర్ట్ 2014 ఎన్నికల్లో జస్ట్ 1.5% మార్జిన్, జస్ట్ 1.5% మార్జిన్ మీకు అధికారంలోకి రాకపోవడానికి. 1.5%. అదే ఎంత మైన్యూట్, చాలా తక్కువ. అయినా కూడా మీరు అధికారంలోకి రాకుండా చేసిన పరిస్థితి. అదే చెప్తున్నా సార్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ పెద్దగా ప్రభావం చూపించరు ఇక మీద కూడా అని మీరు చెప్పదలుచుకున్నారు, లైట్ గా తీసుకోదలుచుకున్నారు. కానీ ఫలితాలని ప్రభావితం చేయగలుగుతారు కదా పవన్ కళ్యాణ్ అయినా, లేకపోతే ఒకవేళ నిజంగా జూనియర్ ఎన్టీఆర్ ఆంధ్రప్రదేశ్లో జరిగే ఎన్నికల్లో బీజేపీకి సపోర్ట్ చేసిన ఎంతో కొంత ప్రభావం ఉంటుంది. అది 1.5% కంటే ఎక్కువ ఉంటే ప్రమాదమే కదా. అది నేను చెప్పేది. నేనేమంటానంటే అది 1.5 లేదంటే 1% అనేది పక్కన పెడితే వాళ్ళు తీసుకున్న స్టాండ్ వల్ల జరిగిన పరిణామాలు చూస్తే ఇవాళ వాళ్ళ అడ్రస్ కూడా లేకుండా పోవడానికి కారణం ఏంటంటే ఒకే స్టాండ్ మీద ఉంది. నా రాజకీయం నా ప్రజల గురించి, లేదంటే నేను కన్స్ట్రక్టివ్ గా పోతాను, నేను ఒకరు పంచని చేరడమో లేదంటే ఒకరు పల్లకి మోయడమో కాకుండా నేను నా పల్లకి మోస్తాను, నా కార్యకర్తలు, నా ప్రజలు అనేటటువంటిది ప్రదర్శన అక్కడ కనపడలేదు. కాబట్టి ప్రజల్లో నమ్మకాన్ని కోల్పోయి ఇవాళ ఈ పరిస్థితులు అంటున్నా. నేను ఏమంటానంటే ప్రభావం ఎంతో కొంత, ఇప్పుడు అభిమానులు ఉన్నారు, ఒక 500, 1000 ఓట్లయితే వస్తాయి కదా. 6% వచ్చాయి 2019 ఎన్నికల్లో జనసేన పార్టీకి వచ్చిన ఓట్ షేర్ 6%. 2014లో మీరు ఓడిపోయిన మార్జిన్ 1.5%. మీరు నా పాయింట్ క్యాచ్ చేశారో లేదో? అది కరెక్ట్. నేను కాదండి. ఇప్పుడు 5, 2, 3% ఉంటది. ఉండకపోతే ఆయన రాజకీయాల్లో వెళ్ళిపోతారు. రాజకీయాల్లో రావడానికి కారణం అదే కదా. ఒక వర్గాన్ని, లేదంటే అభిమానుల్లో వెనకతలు ఉన్నారు కాబట్టి వాళ్ళని వాడుకోవచ్చు అనేటువంటి క్రమంలో చివరికి ఏమైంది అంటే వాళ్ళ నమ్మకాన్ని కూడా కోల్పోయారు అంటున్నా నేను. వెనకతలు ఉన్నారు కాబట్టి వాళ్ళు వచ్చారు, దాన్ని ఉపయోగించుకోవడంలో విఫలమయ్యారు, వాళ్ళు నమ్మించలేకపోయారు. ఇవాళ వాళ్ళ నమ్మకాన్ని పూర్తిగా, విశ్వాసాన్ని పూర్తిగా కోల్పోయారు అంటున్నా. అది వచ్చే క్రమాన్ని బట్టి ఉంటుంది. పార్టీ పెట్టాలి, 175 పోటీ చేయాలి, లేదంటే 25 పోటీ చేయాలి. చేసి ఒకసారి ఓడిపోతే ఓడిపోయావు, రెండోసారి, మూడోసారి గెలిపోవటం సహజమే. ఆ లైన్ ఏదైతే ఉందో ఆ లైన్ తో పోయి ఉంటే వాళ్ళ వేరే ఉండేది. వేరే వాళ్ళ గురించే మనం పార్టీ పెట్టినట్టుగా కాకుండా మన గురించి మనం పార్టీ, ప్రజల గురించి మనం పార్టీ పెట్టినట్టుగా ఉండుంటే ఆ క్రమం వేరుండేది అంటున్నా నేను. ఇవాళ ఎన్టీఆర్ కూడా, జూనియర్ ఎన్టీఆర్ కూడా సేమ్ అలాగే మళ్ళీ ద్వంద్వ వైఖరిలో ఇంకో విధంగా చేస్తే ఆయనకు కూడా ఏ శాంటిటీ ఉంటుందని ప్రజలు నిర్ణయించాలంటున్నా నేను. కరెక్ట్ గా ఒక లైను, ఒక ఉద్దేశం, క్లియర్ కట్ ఉద్దేశంతో వస్తే అది వేరు. క్లియర్ కట్ ఉద్దేశం లేకుండా, ఒక విజన్ లేకుండా, ప్రజలకు మేలు అనేటటువంటి ప్రధానమైన అజెండా లేకుండా వేరే అజెండాతో వస్తేనే ప్రాబ్లం అంటున్నా నేను. వేరే అజెండాతో వస్తే ప్రజలు ఇవాళ ఇంత ముందులా కాదు. ప్రజలు మనకంటే ముందు ఆలోచిస్తున్నారు. వీళ్ళిద్దరూ కలిసేటప్పుడు ఎందుకు కలిశారనేది మీరు నేను మాట్లాడుకుంటే కూడా ప్రజలు ఇంకా అనేక రకాలుగా 2 స్ట్రాటజీలు మన ఇద్దరు మాట్లాడుకుంటే వాళ్ళు 10 స్ట్రాటజీలు మాట్లాడుకుంటున్నారు. ఎందుకు కలిశాడు, జూనియర్ ఎన్టీఆర్ నే ఎందుకు కలిశాడు, ఎంత టైట్ షెడ్యూల్ ఉంటుంది ఆయనకి, సెంట్రల్ హోమ్ మినిస్టర్ గా ప్రధానమైన కీలకమైన పాత్ర పోషిస్తుంది బీజేపీలో, ఎందుకు కలిశాడు అనేది డెఫినెట్ గా ఉంటది కదా. ఆయన టైం అయితే వేస్ట్ చేసుకొని కలవడు కదా. అంటే మీరు ఈ కలయికని చాలా లైట్ తీసుకుంటున్నారా? మీకు ఎఫెక్ట్ చేసే అంశంగా మీరు పరిగణించట్లేదా దీన్ని? సంబంధమే లేదండి, సంబంధమే లేదు, పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. అలాంటి మీటింగ్ చేసుకోండి, ఎంతమంది కలవడం. మీకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు, ఎటువంటి ఎఫెక్ట్ చూపించదు, మీ క్లీన్ స్వీప్ మీరు చేయగలుగుతారు, అంతే కదా మీరు చెప్పేది? 175, 175, 25, రైట్. అదే కాన్ఫిడెన్స్ లో ఉన్నారు, రైట్ అండి. ఇప్పుడు సందీప్ పంచకర్ల గారు మాట్లాడతారు. సందీప్ గారు, భారతీయ జనతా పార్టీ ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో
జనసేన పార్టీతో పొత్తులో ఉంది. పొత్తు ఇన్ ద సెన్స్ అది మిత్రపక్షంగా ఉంది. ఇప్పుడు అదే భారతీయ జనతా పార్టీకి చెందిన ఒక జాతీయ స్థాయి అగ్రనేత, ఆ పార్టీలో నెంబర్ 2 జూనియర్ ఎన్టీఆర్ గారిని కలిశారు. జూనియర్ ఎన్టీఆర్ గారికి మెగా ఫ్యామిలీకి ఎటువంటి క్లాషెస్ లేవు. వాళ్ళిద్దరూ రామ్ చరణ్ను జూనియర్ ఎన్టీఆర్ ఏ రకంగా ఎంత ఫ్రెండ్లీగా ఉంటున్నారు ఈ మధ్య కాలంలో, గడిచిన కొన్నేళ్లుగా అనేది అందరికీ తెలిసిన విషయం. కానీ ఏదో జరుగుతోంది అనే చర్చకు దారితీసింది ఈ అమిత్ షా అండ్ జూనియర్ ఎన్టీఆర్ల భేటీ. ఈ భేటీ మీద మీ అభిప్రాయం ఏంటి సందీప్ గారు? నమస్కారం రవి గారు, అదేవిధంగా ప్యానల్ ఉన్న పెద్దలకి, మన 99 టీవీ ప్రేక్షకులందరికీ కూడా జనసేన పార్టీ తరపున నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముందుగా మనకి అమిత్ షా గారు జూనియర్ ఎన్టీఆర్ గారిని కలవడం అనేది ఇది అంటే నాకు తెలిసి బీజేపీకి కూడా కావాల్సిన ఒక పబ్లిసిటీ, అంటే లేదంటే కనుక ఒక టాక్ ఆఫ్ ద టౌన్ క్రియేట్ చేయాలి, ఒక బజ్ క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో అంటే వాళ్ళు సక్సెస్ అయినట్టే మనం అనుకోవాలి. ఎందుకంటే ఈ రోజు మనం డిబేట్ లో కూర్చుని ఇంత ఘనంగా మనం దీని మీద చర్చిస్తున్నామంటే డెఫినెట్ గా అది పొలిటికల్ గా ఏ ట్రెండ్ అయినా, అది పాజిటివ్ ట్రెండ్ అయినా నెగిటివ్ ట్రెండ్ అయినా కూడా పొలిటికల్ పార్టీకి చాలా మైలేజ్ అనేది ఒక క్రియేట్ చేస్తారండి. డెఫినెట్ గా మనం ఒప్పుకోవాల్సిన విషయం ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ గారు ఒక గొప్ప నటుడు. ఎందుకంటే ఆయన కుటుంబ నేపథ్యం ఉన్నప్పటికీ కూడా ఎన్నో కష్టాలు పడి ఆయన స్వశక్తి మీద ఒక హీరోగా ఎదిగి ఈ రోజు అనేక మంది ప్రేక్షకులకి ఆయన అభిమాన నటుడిగా మారారు. సో కాబట్టి రీసెంట్ గా జరిగిన మన RRR మూవీకి సంబంధించి కూడా తీసుకుంటే గనక అందులో RRR మూవీ నుంచి ఆ సినిమాకి రైటర్ గా ఉన్న విజేంద్ర ప్రసాద్ గారిని వాళ్ళు మన బీజేపీ వాళ్ళు రాజ్యసభ మెంబర్ ఇచ్చి గౌరవించారు. అదే విధంగా మరి అల్లూరి గారి జయంతి సందర్భంగా ఎంతో ఘనంగా 125వ జయంతి సంబంధించి నరేంద్ర మోడీ గారు, మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు భీమవరం రావడం, అక్కడ చిరంజీవి గారిని కలవడం కూడా జరిగింది. దానిలో భాగంగా ఇప్పుడు తెలంగాణకు వచ్చేసరికి మనకి అమిత్ షా గారు, మీరు చెప్పినట్టు బీజేపీలో నెంబర్ 2గా ఉండే వ్యక్తి అమిత్ షా గారు తెలంగాణలో పర్యటించే సందర్భంలో మరి జూనియర్ ఎన్టీఆర్ గారు ఆయన పోషించిన పాత్రను కూడా మనం ఒకసారి గుర్తు చేసుకోవాలండి. ఎందుకంటే కొమరం భీమ్ గారి పాత్ర ఆయన పోషించారు. ఆదివాసీలకు సంబంధించి ఒక గొప్ప నాయకుడు. ఈ రోజు మనకి ఒక గిరిజన మహిళని మన దేశ ప్రెసిడెంట్ గా ఎన్నుకున్న పార్టీ బీజేపీ పార్టీ. సో ఇంకా బలంగా ఈ కొమరం భీమ్ గారి పాత్రని పోషించిన జూనియర్ ఎన్టీఆర్ గారికి మనం అనుకుంటున్నాం కానీ దేశవ్యాప్తంగా సినిమా రిలీజ్ అయింది, పాన్ ఇండియా లెవెల్లో రీచ్ అయింది. డెఫినెట్ గా ఆదివాసీలందరూ కూడా ఓన్ చేసుకుంటారు ఆ క్యారెక్టర్ ని కానీ, ఆ క్యారెక్టర్ ని పోషించిన వ్యక్తిని కానీ. సో అలా కలవడం ద్వారా ఒకటి నేషనల్ లెవెల్లో ఆదివాసీలు దగ్గర అవడం కానీ, లేదు మనకి తెలంగాణకు వచ్చేసరికి మనం కనుక బలంగా చూసుకోగలిగితే, ఎందుకంటే తెలంగాణలో అంటే ఇదంతా మన విశ్లేషణ సార్. ఎందుకంటే మన జగన్ గారు చెప్పినట్టు ఎవరు కూడా మన బాత్రూమ్ లోనో సోఫాల కింద ఉండి చూడలేదు. ముఖ్యంగా మరి కొడాలి నాని గారు కూడా చూస్తారని చెప్పి నేనైతే అనుకోవట్లేదు. సో నా విశ్లేషణ, నేను ఆలోచించేది ఏంటంటే తెలంగాణకు వచ్చేసరికి కూడా అక్కడ ఏదైతే కోస్తా ఆంధ్రాకి సంబంధించిన ఓట్ బ్యాంక్ కానీ ఇవి అన్ని కూడా ఇంకా పూర్తిగా ఏ ఒక్కళ్ళకి కూడా సొంతమైన పరిస్థితులు లేవండి. అక్కడ బీజేపీకి తీసుకున్నప్పటికీ కూడా మనకి అనేక ప్రాంతాల్లో మన కార్పొరేషన్ ఎన్నికల్లో చూసినప్పుడు కూడా ఎల్బీ నగర్ ఈ ప్రాంతాల్లో బాగా ప్రభావం చూపించగలిగారు. కానీ కుక్కట్పల్లి కానీ, మాదాపూర్, నిజాంపేట్ ఈ ప్రాంతాల్లో ఇంకొద్దిగా వాళ్ళు ఇంకా పుంజుకోవాల్సిన అవసరం కనబడుతుంది. సో తద్వారా మనకి ఏదైతే అక్కడ సీమాంధ్ర ఓట్ బ్యాంక్ ఎప్పటికే పవన్ కళ్యాణ్ గారి మద్దతు బీజేపీకి ఉంది అని చెప్పి మేము మిత్రపక్షంగా ముందుకు వెళ్తున్న సమయంలో ఏ ఒక్క సైడ్ కూడా, ఏ ఒక్క కార్నర్ కూడా వదులుకోకూడదు. కాబట్టి ఆయన్ని కలవడం ద్వారా ఆ ఓట్ బ్యాంక్ అనేది ఒక బై ప్రొడక్ట్ అనమాట. అంటే ఇది డైరెక్ట్ గా వచ్చే ప్రొడక్ట్ కాదు. కానీ ఎందుకంటే మీకు రాజకీయాలు ఎప్పుడైనా సరే రెండు వైపుల నుంచి కూడా అదే సమాన ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మాత్రమే మనం దాన్ని పర్ఫెక్ట్ గా మాట్లాడగలం. ఇక్కడ మరి బీజేపీకి ఎన్టీఆర్ గారి మీద, జూనియర్ ఎన్టీఆర్ గారి మీద ఇంట్రెస్ట్ ఉండొచ్చు, జూనియర్ ఎన్టీఆర్ గారికి అంతే ఇంట్రెస్ట్ బీజేపీ మీద ఉండాలి. సో ఆ రెండు కలిసి బలంగా ముందుకు వెళ్ళినప్పుడే మనం పర్ఫెక్ట్ రిజల్ట్ చూడగలం. కానీ ఒక కలయిక జరగడానికి ఆ ఇద్దరు వ్యక్తుల మధ్య సరైన సమానమైన ఇంట్రెస్ట్ ఉండాలని చెప్పి మనం అనుకోకర్లా. సో ఒక వ్యక్తి మన దేశంలో 2వ స్థానంలో ఉండే వ్యక్తి కలవాలనుకున్నప్పుడు ఎవరైనా కలుస్తారు. ఆయన ఎంత పెద్ద వాళ్ళైనా వచ్చి కలిసి తీరాల్సిందే. సో ఆ విధంగా కలిసినప్పుడు దాని నుంచి వచ్చే ఒక బై ప్రొడక్ట్ ఏంటంటే డెఫినెట్ గా ఆదివాసీలకు సంబంధించిన ఆ ప్రాంత నాయకులు కానీ, ఎందుకంటే తెలంగాణలో ఆదిలాబాద్ ఈ ప్రాంతం అంతా కూడా ఆదివాసీలు ఎక్కువ ఉంటారు. మీకు కొమరం భీమ్ గాని అక్కడ ఎంతో బలంగా కొలుస్తారు ఆ ప్రాంత వాసులందరూ కూడా. సో ఆ విధంగా ఉపయోగపడే అవకాశం ఉండొచ్చు. మరీ ముఖ్యంగా ఇప్పుడు నేను ఈ డిబేట్ సంబంధించిన వచ్చిన కొన్ని మాటలు నేను చెప్పాలని ఏంటంటే, సినిమా వాళ్ళు లేదంటే సినిమా హీరోలు రాజకీయాల్లోకి రావడం ఎక్కడ తప్పు కాదండి. వాళ్ళు మనం తప్పు చేసి చూడాల్సింది లేదు. వాళ్ళలో కనుక చెప్పశుద్ధి అంటే, ఎందుకంటే రాజకీయాలకి కారెవరు అనర్హురు అని చెప్పి అనే విధంగా తీవ్రమైన ఆర్థిక నేరాలు, ఆర్థిక అభియోగాలు ఉన్న వ్యక్తులు కూడా ఈ రోజు ప్రశాంత్ కిషోర్ లాంటి వ్యక్తులను పెట్టుకుని, ఎందుకంటే ఆ ప్రశాంత్ కిషోర్ లాంటి వ్యక్తి లేకపోతే వీళ్ళు గెలిచే సీన్ కూడా లేదు వీళ్ళకి. మరి ప్రశాంత్ కిషోర్ లాంటి వ్యక్తిని పెట్టుకుని తప్పుడు ప్రచారాలు చేసుకుని ఒక కన్సల్టెన్సీని పెట్టుకుని వీళ్ళు ముందుకు వెళ్తూ ప్రజల్ని మభ్యపెడుతూ
చేస్తున్న సమయంలో మరి సినిమా హీరో అని చెప్పి మనం ఎవరైనా చిన్నగా చూడాల్సిన అవసరం లేదు. వాళ్ళలో చిత్తశుద్ధి ఉంటే కనుక, ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ గారికి నాకు తెలిసి రాజకీయాలని చాలా పర్ఫెక్ట్ గా ఫాలో అయ్యే వ్యక్తి ఆయన రాజకీయాలు ఈ రోజు లేకపోయి ఉండొచ్చు, కానీ మేబీ మరి ఫ్యూచర్ లో వచ్చే అవకాశం ఉందో మేము చెప్పలేము ఈ రోజు. కానీ రాజకీయాల మీద సంపూర్ణమైన అవగాహన ఉన్న వ్యక్తి ఆయన, కూడా సరదాగా వెళ్ళి కలిసి వచ్చేసే వ్యక్తి కూడా కాదు. సో కాబట్టి ఎంతవరకు ఇది బీజేపీకి ఉపయోగపడుతుంది రాబోయే ఎన్నికల్లో ఒక బై ప్రొడక్ట్. ఎన్టీఆర్ గారిని కలిశారు, దాని నుంచి వచ్చే డైరెక్ట్ ప్రొడక్ట్ కంటే ఈ బై ప్రొడక్ట్స్, ఇప్పుడు మనం జరుగుతున్న చర్చ ఒక బై ప్రొడక్ట్, అదేవిధంగా ఆదివాసీల ఓట్లు ఒక బై ప్రొడక్ట్, జీవీఎంసీ గ్రేటర్ మనకి మున్సిపల్ హైదరాబాద్ కార్పొరేషన్ లో ఉండే మన కోస్తా ఆంధ్ర ఓట్లు కానీ లేదా అభిమానుల ఓట్లు కానీ ఇవన్నీ కూడా బై ప్రొడక్ట్స్. సో ఇవన్నీ కూడా ఏదైనా సరే బీజేపీ పార్టీకి రాబోయే కాలంలో ఒక బలమైన ఓట్ బ్యాంక్ కింద మారుతుంది. ఇది ఒక వాళ్ళ పార్టీకి సంబంధించి ఒక పొలిటికల్ బలమైన స్ట్రాటజీ చెప్పి మేము బలంగా నమ్ముతున్నాం. ఎందుకంటే ఇది కేవలం మేము సినిమా హీరోగా మాత్రమే కలిసామని చెప్పి చెప్తున్నారు కాబట్టి, అంతకు మించి ఇది డైరెక్ట్ రిజల్ట్ చూపించకపోయినప్పటికీ కూడా బై ప్రొడక్ట్స్ అనేవి మాత్రం ఇవి డెఫినెట్ గా బీజేపీకి ప్లస్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయండి. రైట్ అండి. అంటే భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ, మీ పార్టీ, అలాగే కొంతమంది సినిమా చరిష్మా కలిగిన జూనియర్ ఎన్టీఆర్ లాంటి వ్యక్తులను ఏపీ రాజకీయాల్లో, అంటే వాళ్ళందరూ కలిసి ఏపీ రాజకీయాల్ని ప్రభావితం చేసే అవకాశం ఎంతవరకు ఉంది అంటారు సందీప్ గారు? సార్, ఏపీ రాజకీయాల్లో మా వరకు అయితే మాత్రం జనసేన పార్టీగా మొదట్లో పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే వచ్చారో, పవన్ కళ్యాణ్ గారు కేవలం సినిమా హీరో మాత్రమే, ఈయనకి ఆవేశంగా మాట్లాడతారు, ఇలాంటి అభియోగాలు ఎన్నో చేశారండి. కానీ పవన్ కళ్యాణ్ గారు ఆయన 2009 నుంచి కూడా రాజకీయాల్లో నలిగి, అంటే సినిమా కెరీర్ అయిపోయిన సమయానికి ఆయన రాలేదు, సినిమాలు ఇంకా ఆపేస్తాం అనుకున్న సమయానికి రాలేదు, 60 ఏళ్ల వయసు పైబడినాక రాలేదు, ఎంతో సినిమా కెరియర్ ని వదులుకుని ఆయన కెరియర్ ని సైతం పక్కన పెట్టి, ఆయన జీవితాన్ని, పర్సనల్ జీవితాన్ని పక్కన పెట్టి, ఏదైతే ప్రజారాజ్యం వల్ల కొన్ని అభియోగాలు ఎదుర్కొంటున్నాం వాటిని మేము వాటిని అధిగమిస్తూ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఇన్నేళ్ల తర్వాత బలంగా ప్రజల్లోకి ఇలాంటి వ్యక్తి ఉంటే బాగుండదే నిలబడ్డాడు అని ఒక మాట తెచ్చుకోగలిగారండి. సో ఆ చిత్తశుద్ధి కనుక ఎవరు కనపరిచినా కూడా రేపు పొద్దున తెలుగు రాష్ట్ర ప్రజలు, ఎందుకంటే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ చైతన్యం చాలా ఎక్కువ ఉంటుందండి. ఇదివరకు లాగా మనకి, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రతిదీ కూడా మన తెలుగు వాళ్ళు ఏది సాధించాలన్నా కూడా పోరాటం సాధించాల్సిందే. ఎందుకంటే అది మనకి స్టీల్ ప్లాంట్ కానివ్వండి, ఎందుకంటే స్టీల్ ప్లాంట్ లో 32 మంది ప్రాణాలు త్యాగాలు చేసి తప్ప మన తెలుగు వాళ్ళకి ఏది మనం సాధించుకోలేకపోయాం. సో కాబట్టి ఇన్ని ఉద్యమాలు చేసిన తెలుగు వాళ్ళు నాకు తెలిసి అంత ఈజీగా ఒకళ్ళని నమ్మేస్తారని చెప్పి అనుకోవట్లేదు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఈ రోజుకి బలంగా ఒక నాయకుడు, ఇతను నిలబడతాడు, ఎందుకంటే అభియోగాలు మోస్తున్నాం మేము గతంలో, ఇతను పార్టీ ఉంచడా అనే అభియోగాల నుంచి ఈ రోజు నేను పర్సనల్ గా మా భీమిలీలో పర్యటించినప్పుడు, గ్రామాల్లోకి వెళ్తున్నప్పుడు మనకి ముందు ఏదో అనుకున్నాం కానీ మీరు నిలబడి చూపించారు, పవన్ కళ్యాణ్ గారు నిలబడ్డారు అనే మాటని ఈ రోజు మేము తెచ్చుకోగలుగుతున్నాం. కాబట్టి ఇది డెఫినెట్ గా నిలబడితే గనక రాజకీయాల్లో ప్రజల నుంచి ఎప్పుడు కదా ఆదరణ ఉంటుంది మేము బలంగా నమ్ముతున్నాం. రైట్ సార్. అలా నిలబడగలిగితే అమిత్ షా అండ్ జూనియర్ ఎన్టీఆర్ భేటీ జరిగిన రోజే మీ అధినేత పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఏంటంటే, టీడీపీ వైసీపీలకు ప్రత్యామ్నాయంగా 3వ ప్రత్యామ్నాయం ఏర్పాటు అవ్వాల్సిన అవసరం ఉంది అని కూడా చెప్పారు. ఆ సందర్భంలోనే ప్రజారాజ్యం పార్టీ ఒకవేళ ఉండి ఉంటే కనుక ఇప్పుడు 3వ ప్రత్యామ్నాయం అయ్యేది అని చెప్పారు. సేమ్ ఏ రోజైతే వీళ్ళిద్దరూ కలిశారో అదే రోజు చెప్పిన మాట. అంటే 3వ ప్రత్యామ్నాయానికి అడుగులు పడుతున్నాయా? ఒకటి భారతీయ జనతా పార్టీ ప్లస్ జనసేన ప్లస్ ఇలాంటి చరిష్మాటిక్ హీరోస్ వీళ్ళందరూ కలిసి 3వ ప్రత్యామ్నాయానికి అడుగులు పడుతున్నాయా అని అర్థం చేసుకోవాలా? సార్, మనకి ఎక్కడైనా సరే ఒక న్యాయం జరగాలంటే గనక, ఒక ఓన్లీ ఇద్దరు గనక ఉంటే, ఇద్దరు పెద్ద ప్లేయర్స్ ఉంటే గనక వాళ్ళ మధ్య వాళ్ళలో కుమ్ములాట అయిపోయి మనం అనుకుంటాం కదా 60-40 రాజకీయాలు అని చెప్పని. సో ఆ విధంగా జరిగే అవకాశం ఉంటది. కాబట్టి ప్రజలు ఎప్పుడు కూడా ఒక 3వ వ్యక్తి వైపు కూడా చూసే అవకాశం ఉంటుంది. 3వ వ్యక్తి ఉండాల్సిన అవసరం కూడా ఉంది. మనకి అది చట్టసభల్లో కానివ్వండి, 3 మెంబర్ కమిటీ అంటారు, లేదంటే కనుక ఏదైనా ఒక న్యాయమా అన్యాయం అని డిసైడ్ చేసినప్పుడు కూడా ఒక 3 వ్యక్తులు ఉన్నప్పుడు కరెక్ట్ గా మనకి న్యాయం జరుగుతుందనే భావన. సో దాన్ని ఆ అవసరం కనిపిస్తుంది మనకి ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కూడా. 3వ ప్రత్యామ్నాయం అది వైసీపీ టీడీపీ అనే పార్టీని పక్కన పెడితే అసలు 3వ పార్టీ ఉండాల్సిన అవసరం అయితే మాత్రం మన ఆంధ్ర రాష్ట్రంలో బలంగా కనబడుతుంది. ఎందుకంటే వైసీపీ వాళ్ళు కూడా మా మీద ఎలా రుద్దుతున్నారంటే, మేము ఏదో ఒక కులాన్ని నమ్ముకుని వచ్చిన పార్టీగా, అదే విధంగా ఆ నమ్మిన కులాన్ని మేము ఇంకొక కులానికి తాకట్టు పెట్టే పార్టీగా, లేదు ఒక పార్టీకి కొమ్ముగాసే పార్టీగా వాళ్ళు చూపించాలని చెప్పి అనుకుంటున్నారు. వాటిని పటాపంచలు చేస్తూ పవన్ కళ్యాణ్ గారు చాలా క్లియర్ గా చెప్పింది ఏంటంటే, మేము ఏ ఒక్క కులానికి కొమ్ముగడానికి ఇక్కడ రాలేదు, అదే విధంగా టీడీపీ అనే పార్టీకి కొమ్ముగడానికి మేము రాలేదు. మేము ఒక 3వ ప్రత్యామ్నాయ పార్టీగా, ఒక బలమైన పార్టీగా, నిలిచిపోయే పార్టీగా 25 ఏళ్ల పాటు రాజకీయం చేయడానికి నేను ఈరోజు ముందుకు వచ్చానని చెప్పి చాలా క్లియర్ గా చెప్పారు. మరి ఎప్పటికీ కూడా వాళ్ళు కనుక టీడీపీకి లేదంటే ఒక కులానికి వాళ్ళు ముడగట్టాలంటే మాత్రం వాళ్ళు
ఈ ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరండి. ఎందుకంటే ఇదివరకు గతంలో మా మీద పడిన మచ్చకి మేము తుడుచుకునే అవకాశం మాకు కలగల. అంటే ఇంత ఛానల్స్ లో అవగాహన కానీ నాలాంటి వాళ్ళకి కానీ, లేదంటే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలకు కానీ ఇంత ఫోకస్ ఎప్పుడు చేయలే. కానీ ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు అధిక సమయం మేమేమనుకుంటున్నాం, అసలు మా స్టాండ్ ఏంటనేది చెప్పడానికి ఎక్కువ కేటాయిస్తున్నారు. కాబట్టి మీలాంటి టీవీల ద్వారా మాలాంటి యువకుల వాయిస్ ఇప్పుడు వినిపిస్తుంది. సో కాబట్టి మేమేంటి అనేది చెప్పుకునే అవకాశం మాకు ఈ రోజు కలిగింది. పవన్ కళ్యాణ్ గారు సినిమాల్లో మాత్రమే నటిస్తారండి, కానీ గుడివాడ అమర్ల లాంటి వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చి కూడా నటిస్తారు. ఆయన ఫోటోషూట్లు కూడా మీరు ఈ మధ్య చూస్తుంటారు. కొన్ని ఎలా అయితే ఫోటోషూట్లకు పోజులు ఇస్తూ, చేతులు ఊపుతూ, కార్లలో అటు ఇటు సెట్టింగ్లు పెట్టుకుంటూ, అలాంటి అవసరాలు మాకు లేవండి. మేము రాజకీయాల్లోకి వచ్చి నటించక్కర్లా. పవన్ కళ్యాణ్ గారు నటించారంటే సినిమాలు ఉన్నాయి. రాజకీయాల్లో కేవలం ప్రజా సమస్యలు తీర్చడానికి మాత్రమే మేము వచ్చాం. సో కాబట్టి ఏదన్నా ఉంటే ఓపెన్ గా మేము మాట్లాడతాం తప్ప తెరచాటు రాజకీయాలు చేయవండి. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే, మీరు బీజేపీతో కలుస్తున్నారు కదా, స్పెషల్ స్టేటస్ మాట్లాడేందుకు, మీరు బీజేపీతో కలుస్తున్నారు కదా, మీరు అదెందుకు చేయరని చెప్పి అంటారు. నేను ఒకటే బలంగా అడుగుదాం అనుకుంటున్నాను సార్ మీ ద్వారా. ఈ రోజు మన జరిగిన ప్రెసిడెంట్ ఎలక్షన్స్ లో మనకు రావాల్సిన విభజిత హామీలు కానివ్వండి, స్పెషల్ స్టేటస్ కానివ్వండి, స్టీల్ ప్లాంట్ కానివ్వండి, ఇవి బలంగా అడిగే అవకాశం ఉన్నప్పటికీ కూడా మీకు దేశం మొత్తంలో ప్రతి రాష్ట్రంలో కూడా వ్యతిరేక ఓటు పడిందండి బీజేపీ అభ్యర్థికి. కానీ మన ఆంధ్ర రాష్ట్రంలో మాత్రమే ఒక్క వ్యతిరేక ఓటు కూడా పడలా. మొత్తం అన్ని బీజేపీకి సానుకూలంగా పడిన ఓట్లే. అంటే టీడీపీ వాళ్ళు వేసింది కానివ్వండి, వైసీపీ వేసింది కానివ్వండి, వాళ్ళు చెప్పుకునేది ఏంటంటే ఒక గ్రామీణ మహిళ, గిరిజన మహిళ వచ్చింది కాబట్టి వేసామని చెప్పి అంటారు. కానీ బేషరతుగా వేశారండి. వెయ్యొచ్చు మంచిదే, కానీ మాకు ఇది కావాలని చెప్పి అడిగి వేసుంటే బాగుండేది. పొత్తులో మేముంటే అధికారం వాళ్ళ చేతిలో పెట్టుకుని అదే అనధికారిక పొత్తుతో మరి టీడీపీ కానివ్వండి, వైసీపీ కానీ బీజేపీతో ఉండడానికి ప్రయత్నిస్తున్నారు. మేము ఎప్పుడు తెరచాటు రాజకీయాలు చేయం సార్. మేము చాలా క్లియర్ స్టాండ్ తీసుకుంటాం. బీజేపీతో మిత్రపక్షం అయినప్పటికీ కూడా మేము పెట్రోల్ రేట్, డీజిల్ ధరల పైన మాట్లాడాం. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు స్టీల్ ప్లాంట్ గురించి అమిత్ షా గారిని కలిసి స్వయంగా వినతి పత్రం ఇచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. స్టీల్ ప్లాంట్ వైజాగ్ వచ్చి సభ పెట్టిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. మిత్రపక్షంగా ఉంటూ మేమే బీజేపీ నిన్ను అడుగుతున్నప్పుడు మేము మిత్రపక్షం కాదు, మెడలు వంచుతాం అని చెప్పిన వాళ్ళు ఒకళ్ళు, ఇంకొకళ్ళు స్పెషల్ స్టేటస్ కావాలి అని చెప్పి బీజేపీ నుంచి విడిపోయిన వాళ్ళు ఒకళ్ళు. మరి వీళ్ళు ఏ మాట చెప్పకుండా డైరెక్ట్ గా మనకి అసలు ఏ అభ్యంతరం పెట్టకుండా, ఏవి అడగకుండా తీసుకెళ్లి ఓట్లు వేసి వచ్చారే, మరి దాన్ని ప్రజలు ఏ విధంగా చూస్తారు సార్? సో ఇవన్నీ మాట్లాడే అవకాశం మాకు వచ్చింది, మేము ఏంటో చూపించే అవకాశం మాకు వచ్చింది కాబట్టి మేము మూడో ప్రత్యామ్నాయంగా ఉండాలనుకుంటున్నాం, నిజం మాట్లాడాలని చెప్పి అనుకుంటున్నాం అని చెప్పి ప్రజలకు మేము తెలియజేస్తాం. రైట్ రఫీ గారు, కంక్లూడ్ చేయండి. ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారు కూడా అమిత్ షా అపాయింట్మెంట్ కోసం చాలా ప్రయత్నం చేస్తున్నారంట, కానీ అమిత్ షా అపాయింట్మెంట్ ఇవ్వట్లేదట. కానీ చంద్రబాబు నాయుడు గారికి సాధ్యం కాని అమిత్ షా అపాయింట్మెంట్ జూనియర్ ఎన్టీఆర్కి ఎలా సాధ్యమైంది అంటే ఏం చెప్తారు సార్? ఎవరు చెప్పారు సార్ చంద్రబాబు నాయుడు గారు అపాయింట్మెంట్ కోసం ప్రయత్నం చేస్తుంటే దొరకట్లేదంట అనే దాని మీద నేను ఒక అధికార ప్రతినిధిగా నేనేం మాట్లాడతానండి? మీకు ఎవరు చెప్పారు చెప్పండి. లాస్ట్ టైం ఒకసారి అంటే మొన్న మోదీ గారు పక్కకు తీసుకెళ్లి మాట్లాడిన ఆ భేటీ కాకుండా అంతకుముందు ఒక ప్రయత్నం చేశారు కదా సార్, జగన్మోహన్ రెడ్డి గారి మీద కంప్లైంట్ చేయడానికి మోదీ అండ్ అమిత్ షా అపాయింట్మెంట్ కోసం ట్రై చేసి తిరిగి వెనక్కి వచ్చేసారు కదా సార్. అదే నేను చెప్తాను. మా పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగినప్పుడు అది దాదాపు 8 నెలల క్రితం విషయం. 8 నెలల క్రితం మేము ఢిల్లీ వెళ్ళి రాష్ట్రపతిని, ప్రధానమంత్రిని, హోంమంత్రిని కలవాలని చెప్పి అనుకున్నాము. వాళ్ళు అందుబాటులో లేక అపాయింట్మెంట్ జరగలేదు. రాష్ట్రపతిని కలిసి ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ప్రయత్నం చేయలేదు. మళ్ళీ ప్రయత్నం చేస్తున్నారంట, ఇవ్వట్లేదంట అనేటువంటి మాట ఎవరు చెప్పారు? ఎవరు చెప్తే అప్పుడు కలవాలనుకున్నారు కదా సార్, అప్పుడు కలవాలనుకున్నారు కదా, అప్పుడు కలవలేకపోయారు. ఆ సందర్భం అయిపోయింది. అది ఆ సందర్భం అయిపోయింది. పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగిన విషయాన్ని దేశం దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో కలవాలని చెప్పి అనుకున్నాము. వాళ్ళు అప్పుడు ఆయన కాశ్మీర్ లో ఉన్నాడు, రాలేకపోయాడు, కలవలేదు, అంతటితో అయిపోయింది. అది ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నారు. మొన్న సండే చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ లోనే ఉన్నారు కదా సార్? అవును, ఆయన ఏమి ట్రై చేయలేదు, కలవాలని అనుకోలేదు. ఈయన కలవాలని అనుకోలేదు, అమిత్ షా గారు కూడా కలుద్దామని అనుకోలేదు, అంతేగా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సండే హైదరాబాద్ లోనే ఉన్నారు, కలవాలని అనుకోలేదు. ఆయన కూడా కలవాలని అనుకోలేదు, కలవాలని ప్రయత్నం చేస్తున్నారంట. ఆయన అపాయింట్మెంట్ ఇవ్వట్లేదంట. ఎవరు చెప్పారు మీకు? చెప్పండి, దాన్ని బట్టి నేను మాట్లాడతా. సార్, గతంలో ఒకసారి పార్టీ ఆఫీస్ మీద వైసీపీ వాళ్ళు అది చెప్పారు. ఇప్పుడు దాకా చెప్పిన మాట అదే కదా. 8 నెలల క్రితం మాట చెప్తారంటే మళ్ళీ మీరు. అది అయిపోయింది. ఢిల్లీ వెళ్ళినప్పుడు ఆయన అందుబాటులో లేడు, వచ్చేసాము, మళ్ళీ అయిపోయింది. అది అయిపోయిన సబ్జెక్టు. మళ్ళీ ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నారంట, ఆయన ఇవ్వట్లేదంట
ఎవరు చెప్పారు మీకు? చెప్పండి, వాళ్ళు చెప్పిన దాని మీద నేను మాట్లాడతా. రైట్ సార్, ఇంకో స్పెక్యులేషన్ కూడా ఉంది. అదేంటంటే జూనియర్ ఎన్టీఆర్ ద్వారా చంద్రబాబు బీజేపీకి దగ్గర అవ్వాలని ప్రయత్నిస్తున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది. నిజమా కాదా? మాకేం అవసరం లేదండి. లేదా సార్? గెలవాలంటే చంద్రబాబు నాయుడు గారే గెలుస్తారు, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారు. కానీ జూనియర్ ఎన్టీఆర్ పంపించి బీజేపీతో మాట్లాడించుకోవాల్సిన అవసరం తెలుగుదేశం పార్టీకి లేదని చెప్పి నేను అధికార ప్రతినిధిగా స్పష్టం చేస్తున్నాను. ఇంకొక విషయం మీద క్లారిటీ ఇచ్చండి సార్. ఇంకొక విషయం మీద కూడా క్లారిటీ ఇవ్వండి. చంద్రబాబు నాయుడు గారికి జూనియర్ ఎన్టీఆర్ గారికి పడడం లేదనే ప్రచారంలో వాస్తవం ఉందా? పడటం లేదంటే ఇప్పుడు ఆయన సినిమా హిట్ అయింది, చంద్రబాబు నాయుడు గారు ట్వీట్ చేశారు, లోకేష్ గారు ట్వీట్ చేశారు. పట్టం ఏంటి? ఆయనకు సినిమా నటుడు, ఆయన సినిమాలు ఆయన చేసుకుంటా. అంటే లోకేష్ కి ప్యారలల్ గా జూనియర్ ఎన్టీఆర్ ఎదిగేస్తారేమో అనే భయంతో దూరం పెట్టారనేది ఒక ప్రచారం. ఏం దూరం పెట్టారు? ఆయన సినిమా నటుడుగా ఆయన సినిమాలు యాక్ట్ చేసుకుంటా ఉన్నాడు. ఓ రాజకీయ నాయకుడుగా లోకేష్ శాసన మండలి సభ్యుడిగా ఉన్నాడు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా రాష్ట్రం అంతా తిరుగుతా ఉన్నాడు. ఈ ప్రభుత్వం మీద ఫైట్ చేస్తా ఉన్నాడు. ఇంకా ఆయన దూరం పెట్టడం ఏంటి? ఆయన పార్లర్గా ఎదగటం ఏంటి? అసలు అర్థం పర్థం లేనటువంటి ప్రశ్నలకి నేను జవాబు ఏం అదే సార్, ఒక క్లారిటీ, ఒక తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా అటువంటి ప్రచారాలకు ఫుల్ స్టాప్ పెట్టే విధంగా మీరు క్లారిటీ ఇస్తారని అదే సార్. అలాగా సార్, మీ పార్టీ మీద ఏదైనా అభాండం వచ్చినప్పుడు, చంద్రబాబు నాయుడు గారి మీద ఏదైనా మాట వచ్చినప్పుడు దాన్ని ఖండించాల్సిన బాధ్యత మీకు ఉంటుంది కదా, దాన్ని ఖండిస్తారని నేను అడుగుతున్నా అంతే. ఒక క్లారిటీ ఇస్తారని, అంతకంటే ఏం కాదు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీలో క్రియాశీలక పాత్ర ఏమీ లేదు అయింది. ఆయన 2019లో 2014లో ఆయన ఏమి ప్రచారం చేయలేదు తెలుగుదేశం పార్టీకి. తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారు చాలు. చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మాండంగా ప్రచారం చేస్తున్నారు, పార్టీని బ్రహ్మాండంగా నడుపుతున్నారు. లోకేష్ గారు పార్టీని బ్రహ్మాండంగా నడుపుతున్నారు. అలాగే మా పార్టీలో 100 మంది నాయకులు ఉన్నారు. జూనియర్ ఎన్టీఆర్ లేకపోతే తెలుగుదేశం పార్టీ ఉంటుందా ఏంటి? అంటే ఉంటే ఇంకా బాగుంటుందేమో అని. ఎందుకంటే సీనియర్ ఎన్టీఆర్ గారి వారసుడిగా జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే చూస్తున్నారండి చాలా మంది. మీరు చూస్తున్నారేమో, మీరు అనుకోండి. మాకే తెలుగుదేశం పార్టీ లక్షలాది మంది కార్యకర్తలు, లక్షలాది మంది శ్రేణులు ఎవరు జూనియర్ ఎన్టీఆర్ గురించి ఆలోచించట్లేదు. చంద్రబాబు నాయుడు గారి గురించి, లోకేష్ గురించి ఆలోచిస్తున్నారు, పనిచేస్తా ఉన్నారు. మరి కుప్పంలో కొంతమంది జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు, ఆ అభిమానులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా జూనియర్ ఎన్టీఆర్ రావాలి రాజకీయాల్లో, కానీ మరి ఎందుకు నినాదాలు చేశారు సార్? అదే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా చేసిన వైసీపీ కార్యకర్తలు, వైసీపీ నాయకులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ముసుగులు మమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి చేసినటువంటి పని. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా క్రమశిక్షణ కలిగినటువంటి నాయకులు, కార్యకర్తలు. వాళ్ళేమి ఇలాంటివి చేయరు. అది వైసీపీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ ముసుగులో చేసినటువంటి డ్రామా. అది అందరికీ తెలిసిన విషయమే. మరి పొత్తుల గురించి మరి మాట్లాడినప్పుడు వన్ సైడ్ లో అంటూ చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో మాట్లాడినప్పుడు పొత్తులు ఉండాలి అని చెప్పి, అలాగా సార్, అది ఆ ప్రపోజల్ పెట్టింది కూడా వైసీపీ కార్యకర్తలేనా సార్? అది కాదండి, మీరు ఒక దాంట్లో ఈ విషయం ఎన్నిసార్లు మాట్లాడారు మీ టీవీలో? కుప్పంలో మాట్లాడిన అంశం మీద అది ఎప్పుడో 8 నెలల క్రితం జరిగినటువంటి అంశం. మళ్ళీ దాన్ని ఇప్పుడు మాట్లాడతారంటే ఎన్నిసార్లు మీరు డిస్కషన్ చేశారు? అది ఎన్నిసార్లు దానికి చెప్పాము? ప్రతిదీ మాకు కార్నర్ చేసి మాట్లాడతారు. కార్నర్ కాదు సార్ మీరు, రఫీ గారు. కార్నర్ అంటే ఎలా సార్? మీకు మంచి అవకాశం ఇస్తున్నా నేను, మీకు మంచి అవకాశం ఇస్తున్నా. ఇటువంటి ఊహాగానాలకు ఒక ఫుల్ స్టాప్ పెట్టే అవకాశం ఇస్తున్నా నేను. కొంతమందికి అటువంటి అపోహలు ఉన్నాయి, వాటిని సమర్థవంతంగా ఖండించండి. మీకు అవకాశం ఇచ్చాను కదా ఈ వేదిక, 99 టీవీ వేదికగా. మీరు సమాధానం చెప్పండి, క్లారిటీ ఇవ్వండి, వాళ్ళ నోళ్ళు మూయండి. మీరు అలాంటివి చెప్పి నాకు కార్నర్ చేయాల్సిన అవసరం లేదు సార్, అపార్థం చేసుకోవాలి. జూనియర్ ఎన్టీఆర్ అమిత్ షా గురించి చర్చలు జరిపి మళ్ళీ కుప్పంలో పొత్తుల గురించి మాట్లాడారు. అలా కాదు సార్, వైసీపీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ముసుగులో అటువంటి ప్రచారం చేశారని చెప్పి మీరు చెప్తున్నారు కదా సార్. మరి ఈ ప్రపోజల్ పెట్టింది కూడా వాళ్ళేనా? వైసీపీ వాళ్ళే కావాలని చెప్పి పెట్టారా? అది నా క్వశ్చన్. వాళ్ళే చేస్తారు.
వాళ్ళే అది- చేస్తారు. Yes. అది చెప్పాము, అప్పుడే చెప్పాము. అదే వాళ్ళు సార్. వైసీపీ కార్యకర్తలు ఆ. చేస్తున్నటువంటి ప్రచారం అని చెప్పేసి అవును సార్. చెప్పాము అప్పుడే మేము. అవును సార్. ఎన్నిసార్లు చెప్పాలి దాని మీద? అదే సార్, అప్పుడు వినని వాళ్ళు ఇప్పుడు వింటారని నేరమా? సార్, అప్పుడు టీవీ చూడని వాళ్ళు ఇప్పుడు చూస్తారు, ఇప్పుడు ఫాలో అవుతారని సార్, అంతకంటే ఏం అయితే లేదు సార్. ఈ 8 నెలల కాలంలో Right. దేశంలో రాష్ట్రంలో అనేక రాజకీయాలు జరిగినాయి, అన్ని కూడా ఇప్పుడు చర్చిస్తారు మీరు. రైట్ సార్, రైట్ సార్. నారాయణమూర్తి గారు కంక్లూడ్ చేయండి. నారాయణమూర్తి గారు. నారాయణమూర్తి గారు. రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి, ప్రజలు అనేక బాధలు పడతా ఉన్నారు, అవునండి. అనేక రకాల ఇబ్బందులు పెడతా ఉన్నారు. ఆ. వాటి గురించి చర్చించడం పోయి ఎంతసేపు పొత్తుల గురించి ఆయన ఇల్లు కలిసి మరి గోరంట్ల మాధవ్ ఇష్యూని పట్టుకుని ఎన్నాళ్ళు వేలాడారు సార్ కొంతమంది. అదేమన్నా ప్రజలకు ఉపయోగపడే అంశమా సార్? అది ఎందుకు సార్? అది ప్రజల్లో ఏదైనా డౌట్ ఉన్నప్పుడు మరి గోరంట్ల మాధవ్ ఫేకా రియలా అని చెప్పి దాని గురించి సిఐడిలో అందరూ ఇన్వెస్టిగేషన్లు చేశారు కదా సార్ టీవీ చర్చల్లో. మరి దాని గురించి అది కాదండి, ఒక ఎంపీ బట్టలు ఉడదీసుకుని తిరుగుతా ఉంటే అది బాధ్యతయుతమైనటువంటి ఇది కాదా? దాని గురించి అడగరా? రైట్ సార్, దేనికైనా ఒక లిమిటేషన్ ఉంటుంది సార్. అది నిజమైనా ఏ limitation ఫేక్ అయినా, అది నిజమైనా ఫేక్ అయినా దానివల్ల ప్రజలకు వచ్చే ఇబ్బంది లేదు. మీరు అంటున్నారు కదా ఇప్పుడు ప్రజలు బోల్డ్ సమస్యలు ఉన్నాయి, దాని మీద చర్చ పెట్టండి, దీని మీద ఎందుకు చర్చ అంటున్నారు కదా. మరి దాని మీద మనం రోజులు నడిపించారు చాలా మంది. ఎంపీ అలాగ చేసి పైకి మళ్ళీ అబద్ధాలు చెప్తూ మళ్ళీ అవన్నీ కూడా ఫేక్ అని చెప్పి చెప్తా ఉంటే మరి ఏంటి ఎంపీలు ఇలాగైనా ఉండేదని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాం. అవును సార్, అవును సార్. అంటే మీరు ప్రజా సమస్యల మీద చర్చ పెట్టండి అంటున్నారు కదా. చెప్పండి. వీడియో తీసుకొచ్చేది దాని మీద చర్చలు ఎన్ని నెలలైనా చేయొచ్చు మనం, కానీ ఆయన స్వయంగా ప్రేమించుకుందాంరా అని చెప్పేసి కుప్పలు అంటే అది మాత్రం చర్చ పెట్టకూడదు, అది దాని మాట్లాడకూడదు, వదిలేసేయాలి. అంతేనే మీరు అనేది. రఫీ గారు అనేది ఏంటంటే వైసీపీ ఒక ప్లాండ్ ఒక కుట్రతో వైసీపీ కార్యకర్తలే, వైసీపీ వాళ్లే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ముసుగులో ఇదంతా చేస్తున్నారంట. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు కుప్పం పర్యటనకు వెళ్ళినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ విషయాన్ని లేవనెత్తింది వాళ్లే, ఈ పొత్తుల అంశాన్ని కూడా లేవనెత్తింది కూడా మీ వైసీపీ కార్యకర్తలేనట. కావాలని చెప్పి కుట్రలు చేస్తున్నారంట కుప్పంలో. అంటున్నా ఇప్పుడు ఏదైనా సరే పడుకునే ముందు నుంచి మళ్ళీ లేచిన తర్వాత మొదలుకొని పడుకునే వరకు కూడా జగన్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ చెప్పం తప్ప మీ పార్టీ పేరు చెప్పి నడిపించుకునే కార్యక్రమం, మీ నాయకుడి పేరు చెప్పి నడిపించుకునే కార్యక్రమం కనపడలేదు. ఓనే అలాగే చేయండి మీరు, ఎందుకంటే జగన్ గారు మీరు మనసులో నుంచి బయటికి రావట్లేదు కాబట్టి ఒక రోజు అందరూ మళ్ళీ జగన్ గారు ఓటు వేసే కార్యక్రమం ఉంటుంది. ఎందుకంటే అదే ఉద్దేశంతో అదే తలంపుతూ ఉంటారు కాబట్టి. రెండోది ఇవాళ సందీప్ అంటూ ఎవరో అమర్నాథ్ గారు ఫోటోలు పోజులు ఇచ్చారు, ఇవన్నీ చాలా దిల్దారుడు ఆరోపణలు ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు సందీప్ కూడా నియోజకవర్గంలో తిరుగుతున్నాడు, ఫోటోగ్రాఫర్ ఉంటాడు, ఆయన కూడా వాళ్ళు కలిసినప్పుడు ప్రజల్ని లేదంటే వాళ్ళ కార్యకర్తలను ఎవరన్నా కలిసినప్పుడు ఫోటోలు దిగుతారు. దాంట్లో ఒక రోజు యూట్యూబ్ లో వస్తూ ఉంటాయి, నేను చూస్తా ఉన్నాను, ఫేస్బుక్ లో దీన్ని. దానికి అది ఏదో అమర్నాథ్ దిగాడు, ఆయన ఇప్పుడు మినిస్టర్, ఆయన జిల్లా మినిస్టర్, ఆ ఫోటోలు దిగరా, అదొకటి. రెండోది నేను ఏమంటానంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టు తమిళనాడులో శరత్ బాబు కానివ్వండి, శరత్ కుమార్ కానివ్వండి, కమల్ హాసన్ కానివ్వండి, అదేవిధంగా మిగతా యాక్టర్లు ఎవరైతే ఉన్నారో విజయకాంత్ కానివ్వండి, వాళ్ళందరూ పార్టీ పెట్టి ఏమయ్యో మనకు తెలుసు. గతంలో లేదు, ఎన్టీ రామారావు తర్వాత వీళ్ళందరూ, తర్వాత ఎన్టీఆర్ వీళ్ళందరూ పెట్టింది వేరు. అయితే ఇవాళ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే బీజేపీతో కలిసి కాపురం చేస్తూ మనమేమీ అడగట, మనకు సంబంధం లేదట రాష్ట్ర ప్రయోజనాలు. కానీ ప్రతి సందర్భంలోనూ వెళ్ళినప్పుడు సీఎం గారు ప్రస్తావిస్తూ అడుగుతూ ప్రజాస్వామ్యతంగా రాజ్యాంగబద్ధంగా వాళ్ళ మీద ప్రజలు ముందుకెళ్తుంటే మాత్రం ఇది ఒరిజినల్ గా వాళ్ళు పార్టీ ఇంటర్నల్ గా కలిసి ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇమీడియట్ గా డిసిషన్ తీసుకునే అవకాశం ఉంది. మనం వాళ్ళు జాతీయ పార్టీ, మనది ప్రాంతీయ పార్టీ, మనం ప్రతి సందర్భంలో కూడా వాళ్ళు నిలదీస్తూ ఉన్నాం. పార్లమెంట్ గా అసెంబ్లీ చేసింది అయ్యా, అప్పుడు మీరు ప్రతిపక్షంలో ఉన్నారు, కాంగ్రెస్ పాలపక్షంలో ఉంది, ఇద్దరు కలిపి వెంకయ్యనాయుడు గారు కూడా ఉన్నారు అక్కడ, ఆయన కూడా అడగడం జరిగింది. 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు ప్రస్తావన వచ్చినప్పుడు వాళ్ళు కూడా మాట్లాడడం జరిగింది. ఎన్నో సందర్భాల్లో అడుగుతానే ఉన్నాం. వాళ్ళు
నేను వెళ్ళినప్పుడు కూడా సార్ నిన్న వెళ్ళారు కదా సార్, నిన్న వెళ్ళారు కదా సార్, ఈ సందర్భాలు జరుగుతుంటే నిన్న వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి గారు మోదీ గారిని కలిశారు. పవన్ కళ్యాణ్ నిజాయితీతో పనిచేస్తున్నాడంటే నేను ఎందుకు అడగలేదు? చూడు, ఇప్పుడు ఒక ఆదివాసీ మహిళకి ప్రెసిడెంట్ గా అవకాశం ఇచ్చినప్పుడు సపోర్ట్ చేసాము, దానికి చెప్పాము క్లియర్ గా. మీరు ఎందుకు అసలు ఓటు ఉంటే కదా మీకు, అసలు మీరు పార్టిసిపేట్ చేయడానికి అర్హత లేదు కదా. మిమ్మల్ని అడగడానికి కానీ పార్ట్నర్ గా ఉన్నారు కానీ అక్కడ పార్టిసిపేట్ చేయడానికి మినిమం అర్హత లేదు మీకు. ఎలిజిబిలిటీ ఏమంటానంటే చాలా శాస్త్రీయంగా రీతిలో చెప్తున్నావు. ఆయన కర్నూలులో మాట్లాడింది కులం గురించి మాట్లాడు, మళ్ళీ మంగళగిరి వచ్చి కులంలో లేని నేను అంటాడు, లేదా కులంతో సంబంధం లేదంటాడు. మళ్ళీ వైజాగ్ వెళ్ళి లేదా అన్ని కులాలకు సమానం అంటాడు. ఏ స్టాండ్ లో ఉన్నాడో చెప్పలేని రాజకీయ నాయకుడు అంటున్నా నేను. రైట్ సార్, మనం డైవర్ట్ చేయొద్దు, టాపిక్ కి కన్ఫైన్ అవుదాం సార్ ప్లీజ్. ప్రజలు ఎట్లా నమ్ముతారు అనేది కదా క్వశ్చన్. ఇక ఎన్టీఆర్ విషయానికి వస్తే, ఎన్టీఆర్ ఇప్పుడు ఏదో సినిమాలు తీసుకుంటా ఉన్నాడు, రాజకీయాలు ఎప్పుడో ప్రచారం చేశారు, పాపం ఆయన వాడుకున్నారు, వదిలేశారు. చివరికి మా ఫ్యామిలీ కాదని కొంతమంది, మా పార్టీ కాదని కొంతమంది, అతను ఇల్లు లేదని కొంతమంది, మళ్ళీ అవకాశం వచ్చినప్పుడు ఆయన తీసుకొస్తారు. ఆయనకు ఒక ఈ కాకి శక్తిలో ఏదో వేస్తారు, మీదనే వేసి తిప్పడానికి ప్రయత్నించే కార్యక్రమం చేస్తారు. వాడుకోవడం, వదిలేయడం, ఇది సహజంగా మనం చూస్తున్నదే. దాని గురించి పెద్దగా చర్చించుకోవాల్సిన అవసరం లేదు. ఇక బీజేపీ ఎన్టీఆర్ వరకు వచ్చేటప్పటికి వాళ్ళు కూడా ఏంటంటే, ఓకే ఈయన ఎన్టీఆర్ గారు మనవడు, సో ఇక ఉన్న పార్టీలో ఏదైతే ఉందో వాళ్ళందరూ మాకు తెలిసి సరి లేకుండా పోయింది. ఇతని దగ్గర ఏమైనా మనం ముందు తీసుకెళ్తే, మనతో కలిసి తీసుకెళ్తే ఏమన్నా ప్రయోజనం ఉంటుందని ఉద్దేశం డెఫినెట్ గా ఉండుంటుంది. రాజకీయంగా వాళ్ళకి ఆ ఉద్దేశం లేకుండా ఉంటే ఆయన కలవాల్సిన అవసరం ఎందుకు ఉంటుంది? డెఫినెట్ గా రాజకీయ లబ్ధి కోసం రాజకీయంగా ఏదైనా ఆలోచన చేస్తున్నప్పుడే ఆయన కలిసి వాళ్ళు ఏమైనా సినిమాలు తీసేవాళ్ళ, లేదంటే వాళ్ళు ఏమైనా వ్యాపారం చేసేవాళ్ళు, లేదంటే అంత టైం కూడా లేదు సార్ వాళ్ళకి, అంత టైం కూడా లేదు. మొత్తం ఫోకస్డ్ ఆన్ పాలిటిక్స్, మొత్తం దేశం అంతా కాషాయమయం చేసేయాలి, అదే వాళ్ళ టార్గెట్. ఒక మూవ్ చేస్తే దాని వెనకాల 100 విధాలుగా సర్వేలు ఎత్తుకుంటారు, 100 విధాలు ఆలోచిస్తారు, ముందుకు వెళ్తారు. ఆయన సంఘజాలు చేయడం కదా, సంఘజాలు చేయడం కాదు కదండి. సో పూర్తిగా పొలిటిసైజ్డ్ టాపిక్ అది. ఏం చేస్తారు చెప్పండి, మన ఆంధ్రప్రదేశ్ కి ఏ విధంగా సంబంధం లేని విషయం. యాక్చువల్ గా వాళ్ళు ఇద్దరు ప్రభావం చూపలేరు, ఒకరు కాదు. ఎన్టీఆర్ పక్కన పెట్టండి, అమిత్ షా పార్టీకి కీలకమైన వ్యక్తి, వాళ్ళు ఒక సీట్ కూడా నగ్గలేకపోయారు కదా. వాళ్ళ గురించి మనం మాట్లాడుకోండి అంటే ఆంధ్రప్రదేశ్ మీద ఏ విధమైన దానికి ప్రభావితం లేని విషయం అది. వాళ్ళిద్దరు ఒకరు కాదు, ఇద్దరిని అంటారు. రైట్ సార్, చూద్దాం సార్. వాళ్ళు చాలా స్ట్రాటజిక్ గా వెళుతూ ఉన్నారు భారతీయ జనతా పార్టీ నాయకులు. ఇంతకుముందు సందీప్ పంచకర్ల గారు చెప్పినట్టుగా ఆదివాసీలు ఎక్కువగా ఉండే తెలంగాణలో కొమరం భీం పాత్ర వేసిన, RRR మూవీలో కొమరం భీం పాత్ర వేసిన జూనియర్ ఎన్టీఆర్ ద్వారా పొలిటికల్ క్యాంపైనర్ గా ఆయన యూజ్ చేసుకుని ప్రచారం చేయించుకుని ఇక్కడ తెలంగాణలో పాగా వేద్దామనేది ఒక ప్రయత్నం కావచ్చు బహుశా. అలాగే అల్లూరు సీతారామరాజు పాత్ర వేసిన రామ్ చరణ్ గారిని కూడా మరి ఆంధ్ర రాజకీయాల్లో వాడుకుంటారేమో, చూద్దాం, ఏదైనా జరగచ్చు. అల్లూరు సీతారామరాజు విగ్రహం ప్రారంభించినప్పుడే ఆ రోజు ఆయన జయంతి అంటే మీకు అర్థమైంది. ఇప్పుడు ఎంత పొలిటిక్స్ ఇక్కడ పని చేయవు, ఆ పప్పలు ఇక్కడ ఒకడపో ఆంధ్రప్రదేశ్ లో అనేది క్లియర్ అర్థమవుతుంది అన్న. అర్థమవుతుందా? ఆ రోజు భీమవరంలో పెద్ద సభ పెట్టారు, అక్కడ పవన్ కళ్యాణ్ లేడు, రామ్ చరణ్ కూడా పిలవలేదు. సార్ పిలవాల్సి వస్తే ఆ క్యారెక్టర్ వేసిన, అలాగా సార్, ఆ క్యారెక్టర్ వేసిన రామ్ చరణ్ ని కాదు సార్ పిలవాల్సింది. అల్లూరి సీతారామరాజు అంటే గుర్తొచ్చేది ఎవరు సార్? కృష్ణ గారు గుర్తొస్తారు, ఆయన పిలవాలి. ఒకవేళ ఆ రకంగా ఆలోచించి ఉన్నట్లయితే, కానీ ఆయన్ని పిలవలేదు. ఏదో సినీ పరిశ్రమలో పెద్దన్నగా చిరంజీవి గారిని పిలిచారు అంతే. దాన్ని కూడా రాజకీయం చేసి ఆయన అంటే కెట్టన వాళ్ళు రకరకాలుగా మాట్లాడారు, కొంతమంది చిల్లర మాటలు మాట్లాడారు, వదిలేసాడు. కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి స్వలాభాల కోసం, పర్సనల్ అజెండా కోసం. చిరంజీవి మీద ఆరోపణలు ఏంటంటే, మనం కూర్చున్న కొమ్మను మనం నరుకోవడం కాకపోతే సొంత అన్న మీద ఆరోపణలు చేస్తారా? ఎందుకంటే దిగాలి రాజకీయాలు ఉంటాయా? రాజకీయాలు చేసుకో, పార్టీ ఉంది కదా నీకు, పార్టీ పెట్టావు, ఎవరు సపోర్ట్ చేసుకుంటే సపోర్ట్ చేసుకో. వెనకథలు తిరిగి ఎవరు వెనకథలో నువ్వు నటుడివి భటుడివి చేసుకో. కానీ అన్నయ్యని కూడా తీసుకొచ్చి ఆయన ఒకరోజు పార్టీ పెట్టినప్పుడు ఆయన 18 సీట్లు నెగ్గిన అతన్ని నువ్వు
నువ్వు నమస్కారం పెట్టావు, నమస్కారం అనేది ప్రతి నమస్కారం సంస్కారం, ఆ సంస్కారం నీకు లేకపోవచ్చు. ఆయన పెడితే ఆయన కూడా అన్నాన్ని చూడకుండా కూడా నీకు లైఫ్ ఇచ్చినాడని చూడకుండా ఆయన మీద కూడా ఆరోపణలు చేసి ఆయన సభల్లో మాట్లాడే కార్యక్రమం జరుగుతుందంటే చిరంజీవి గారిని తక్కువ చేసే విధంగా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు మాట్లాడలేదు సార్. ఆయనకి జరిగిన అన్యాయం ప్రజారాజ్యం పార్టీలో కోవర్టులుగా మారిపోయి తెలుసు కదా ఎవరెవరో కోవర్టులు మారిపోయి ఏ రకంగా ఇబ్బంది పెట్టారో అనే దానికి సంబంధించి మాట్లాడారండి. అంతేగాని చిరంజీవి గారిని తక్కువ చేసేలా ఏం మాట్లాడలేదుగా. అందులో నిన్న చిరంజీవి గారి బర్త్డే విష్ చేశారు కూడా. వేరే వేరే విధంగా ఇప్పుడు ఆయన్ని నమస్కారం ప్రతి నమస్కారం అద్భుతంగా ఆయన్ని ఆదరించి అక్కడ ఆహ్వానించి ఆయన భోజనం చేసే వాళ్ళు కూర్చొని మాట్లాడి ఆయన సొంతంగా చిరంజీవి గారే చెప్పారు, నేను చాలా హ్యాపీగా ఉన్నాను, నాకు ఎంతో గౌరవించారు, నాకు మర్యాద దక్కింది, అది ఇండస్ట్రీకి దగ్గర మర్యాదగా భావిస్తానని ఆయన అంటే ఈయన వెళ్ళి చేతులు కట్టుకున్నారు, నమస్కారం పెట్టారు. అసలు అర్థం పడుతుంది లేదు మాటలు. అలాగే సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిమిషం సార్, జగన్మోహన్ రెడ్డి గారు చిరంజీవి గారికి సాదర స్వాగతం పలికిన మాట వాస్తవం. చిరంజీవి గారు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి అపారమైన గౌరవ మర్యాదలు ఉన్న మాట వాస్తవం. చిరంజీవి గారు జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన ఎదురెళ్ళి మరీ స్వాగతం పలికిన మాట కూడా వాస్తవమే సార్. కానీ పవన్ కళ్యాణ్ గారికి నచ్చింది ఏంటంటే ఒక మీటింగ్ లో అలాగా సార్, ఒక మీటింగ్ లో ఆ రోజు సినీ పరిశ్రమకు సంబంధించిన అందరూ వెళ్ళి లేదు సార్ ఒక్క నిమిషం సార్, ప్రస్తావన వచ్చింది కాబట్టి దీని గురించి కూడా మాట్లాడేసి మనం వైండ్ అప్ చేద్దాం. లేదు సార్ ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం సార్ వెయిట్ చేయండి సార్, ఓపికగా వెయిట్ చేయండి సార్, ఒక్క నిమిషం సార్ చెప్పండి. మీరు పెట్టిన టాపిక్ ఏంటి, డిస్కషన్ జరుగుతుంది రైట్ సార్. ఆయన లేవనెత్తారు కదా, మరి నారాయణమూర్తి గారు అన్నారు చిరంజీవి గారిని అవమానించాడు పవన్ కళ్యాణ్ అని చెప్పి, మరి మాట్లాడొద్దా? పొడిగిస్తారేంటి? రైట్ సార్, మన ఒక 5 minutes సార్ ప్లీజ్ ఒక్క నిమిషం. కాదండి, ఆయన లేవనెత్తాడు, మీరు దాన్ని కట్ చేయండి, మీరు పెట్టిన టాపిక్ మీదే మాట్లాడండి, లేకపోతే కన్క్లూడ్ చేయండి. రైట్ సార్, రైట్ సార్, రైట్ సార్. మీరు ఏదైనా మాట్లాడతారా రఫీ గారు దీని మీద? రైట్ సార్, ఇఫ్ యూ వాంట్ టు లీవ్ యూ కెన్ లీవ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి రఫీ గారు, థ్యాంక్ యూ అండి. సందీప్ గారు ప్లీజ్. సార్ రవి గారు మనకి చిరంజీవి గారి గురించి, చిరంజీవి గారికి పవన్ కళ్యాణ్ గారికి ఉన్న అనుబంధం గురించి ఈ రాష్ట్రంలో కాదు దేశం మొత్తం కూడా తెలుసండి. అది దానిలో నిన్న జరిగిన చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా కూడా పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్పారు, తండ్రి లాంటి అన్నయ్యకి జన్మదిన శుభాకాంక్షలు అని చెప్పన్నారు. ఆ విధంగా మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ వైసీపీ పార్టీ ముఖ్యంగా జగన్ రెడ్డి గారిని ఫాలో అయ్యే మరి వైసీపీ పార్టీ నుంచి వచ్చిన వ్యక్తులు ఈ రోజు కుటుంబాల గురించి, అనుబంధాల గురించి, లేదు అన్నయ్య తమ్ముడి సంబంధాల గురించి మాట్లాడుతుంటే నిజంగా హాస్యాస్పదంగా ఉందండి. ఎందుకంటే సొంత తల్లి గారినే గౌరవ అధ్యక్షురాల పోస్ట్ నుంచి తన్నేసి ఆ 2వ రోజు సభ కూడా మనకు జరుగుతున్న ప్లేనరీలో మొదటి రోజు కూర్చోబెట్టి 2వ రోజుకి తన్నేసిన వ్యక్తి జగన్ రెడ్డి గారు. అదే విధంగా ఆయన జైల్లో ఉన్నప్పుడు పార్టీ భుజాల మీద ఇలా రాష్ట్రం మీరు ఒక్క నిమిషం ఓపిక. మీరు మాట్లాడుతుంటే షర్మిల గారు లేదు సార్, ఇప్పుడు నారాయణమూర్తి గారు చిరంజీవి గారిని అవమానించారని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని మీరు చెప్తున్నారు కదా, దానికి సంబంధించి చెప్తున్నారు సందీప్ గారు. మాట్లాడిన మాట్లాడిన తర్వాత మీకు ఏదైనా అభ్యంతరం ఉంటే మీరు కౌంటర్ ఇవ్వచ్చు. కుటుంబ విలువల గురించి మాట్లాడుతున్నా, అన్నయ్య తమ్ముడు అని చెప్పి అన్నారు చూసారా, కుటుంబ విలువల గురించి మాట్లాడుతున్నాను. మరి షర్మిల గారు రాష్ట్రం మొత్తం తిరిగి ఎండనక వాననక ఆవిడ పార్టీని భుజాల మీద వేసుకుని గెలుపుకి ఎంతో సహకరించిన వ్యక్తి షర్మిల గారు. ఆ తర్వాత ఆవిడ రాష్ట్రంలోంచి ఎలా కొట్టారు మీకు తెలుసు. ఆఖరికి మీకు సొంత బామ్మర్ది బ్రదర్ అనిల్ గారు నేను సీఎం ని కలవాలంటే నాకు అపాయింట్మెంట్ దొరకట్లేదు అని చెప్పి ఉత్తరాంధ్రకు వచ్చినప్పుడు ఇక్కడ బీసీ, ఎస్సీ, క్రిస్టియన్ మైనారిటీ సోదరులు కలిసినప్పుడు ఆయన చెప్పిన మాట అది. అంటే సొంత బామర్ది కూడా అపాయింట్మెంట్ ఇవ్వని వ్యక్తి జగన్ రెడ్డి గారు. అదే విధంగా మరి ఈ రోజు పార్టీలో ఉన్నవాళ్ళు, వైసీపీ పార్టీలో ఉన్నవాళ్ళు, మంత్రులుగా ఉన్నవాళ్ళు విజయమ్మ గారి గురించి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి చావు గురించి మాట్లాడమంటారు. పెద్దలు ఓపిక తమ్ముడు అలాగే సార్, మీరే వైండ్ అప్ చేద్దాం అనుకున్నా, మీరే కొత్త ఇష్యూ రైజ్ చేశారు. మరి రైజ్ చేసినప్పుడు దానికి క్లారిటీ ఇవ్వాలి కదా, అందుకే ఎక్స్టెండ్ చేస్తున్నా. ఒకసారి సందీప్ గారు మాట్లాడతాం సార్, నేను మాట్లాడతాను. నన్ను మాట్లాడివ్వండి సార్, ఆ తర్వాత మీరు వివరణ ఇవ్వండి. కనీసం సార్
కనీసం రాఖీ రోజు మరి రోజా గారితో సార్ నన్ను మాట్లాడేవారు సార్, మీరు రాజకీయంగా మాట్లాడాలి, అన్నయ్య తమ్ముడు అనే సంబంధం పెట్టి మాట్లాడారు. కనీసం రాఖీ రోజు షర్మిల గారితో రాఖీ కట్టించుకోలేదండి జగన్ రెడ్డి గారు. రాఖీ కట్టించడానికి కూడా ఆంధ్ర రాష్ట్రంలోకి షర్మిల గారిని రానివ్వలేదు జగన్ రెడ్డి గారు. వస్తే ఏం చేస్తాడనే భయం కూడా కొంతమందిలో ఉంది. కాబట్టి ఇలాంటి వ్యక్తి అనుబంధాల గురించి, పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారి అనుబంధాల గురించి మాట్లాడితే నిజంగా హాస్యాస్పదంగా ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఈరోజు పోరాడుతున్నారు, ఆయనకి మనసుకు బాధ కలిగింది, ఆయనకే కాదు తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ బాధ కలిగింది. ఎందుకంటే జగన్ రెడ్డి గారు, చిరంజీవి గారు సాక్షాత్ అంత పెద్ద వ్యక్తి. ఆయన కేంద్ర మంత్రిగా చేశారు, పర్యాటక శాఖ మంత్రిగా చేశారు, ఎన్నో వందల కోట్ల పర్యాటక అభివృద్ధి చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఈ రోజు అనేక చోట్ల మీకు గోదావరి జిల్లాలు కానివ్వండి, అనేక చోట్ల ప్రజలు చెప్పుకుంటారు ఆయన గురించి. అలాంటి వ్యక్తి సినిమా తల్లి గురించి వెళ్ళి మాట్లాడతాం, నమస్కారం పెట్టినప్పుడు నమస్కారానికి తిరిగి నమస్కారం పెట్టడం సంస్కారం ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఒక నిమిషం అండి సందీప్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు చిరంజీవి గారికి గౌరవం ఇవ్వలేదంటే ఎవరో ఒప్పుకోరండి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అలా కాదండి, అలా కాదండి, ఒక చిన్న ఇన్సిడెంట్ పట్టుకుని అలా కాదు సందీప్ గారు. ఒక నిమిషం, ఒక చిన్న ఇన్సిడెంట్ పట్టుకుని అవమానించేశారు అని చెప్పడం కరెక్ట్ కాదండి. జగన్మోహన్ రెడ్డి గారు చిరంజీవి గారికి ఏ ముఖ్యమంత్రి చిరంజీవి గారికి ఇవ్వనటువంటి గౌరవం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారండి. ఏ ముఖ్యమంత్రి ఇవ్వాల, చంద్రబాబు నాయుడు గారు కూడా ఇవ్వాల. బయటికి రిలీజ్ చేసిన విజువల్స్ లో ఆయన చిరంజీవి గారు నమస్కారం పెట్టినప్పుడు తిరిగి కనీసం నమస్కారం పెట్టండి, మాకు మనసుకు బాధ కలిగింది. అదే విధంగా ఆయన సొంత తమ్ముడు పవన్ కళ్యాణ్ గారికి బాధ కలిగింది. వాటిని మేము ప్రస్తావిస్తున్నాం. కాబట్టి దీంట్లో ఆ ప్రస్తావించినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏదో చిరంజీవి గారిని తప్పు చేశారనే మాట మాట్లాడితే మేము కూడా జగన్ మోహన్ రెడ్డి గారు ఎలాగైతే షర్మిల గారిని తక్కువ చేశారో, సొంత బామ్మర్ది అనిల్ గారిని తక్కువ చేశారో, సొంత తల్లి మీకు విజయమ్మ కాబట్టి సందీప్ గారు వైసీపీ వాళ్ళు ఎంత తక్కువ మాట్లాడతారు. ఒక నిమిషం నారాయణమూర్తి గారు, సందీప్ గారు, మీకు మీ అధినేత పవన్ కళ్యాణ్ గారికి చిరంజీవి గారి మీద ఉన్న విపరీతమైన ప్రేమ అభిమానం వల్ల అలా అనిపించి ఉండొచ్చు. ఆ చిన్న ఇన్సిడెంట్ మీకు బాధ కలిగించి ఉండొచ్చు, ఏమాత్రం తప్పలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు చిరంజీవి గారికి మిగిలిన ముఖ్యమంత్రుల కంటే చాలా వాల్యూ ఇచ్చారండి, అది మాత్రం వాస్తవం. కానీ మీకున్న అభిమానము, ప్రేమ మీకు బాధ కలిగించడంలో ఎటువంటి అభ్యంతరం లేదు, బాధ కలిగి ఉండవచ్చు. కానీ అప్పుడు నమస్కారం పెట్టినప్పుడు ప్రతి నమస్కారం పెట్టి ఉంటే మీకు అభ్యంతరం ఉండేది కాదు. కానీ చాలాసార్లు గౌరవం ఇచ్చి ఆ ఒక్క సందర్భంలో ఆయన ఇవ్వలేదు కాబట్టి మీకు మీ మనసు చివుక్కుమని ఉండవచ్చు. పవన్ కళ్యాణ్ గారు రైట్ అండి, రైట్ ఇద్దరు కూడా ఇద్దరు నమస్కారం పెట్టుకున్నారు. ఇప్పుడు జగన్ గారు పెట్టుకున్న నమస్కారం కనపడదు, ఎందుకంటే మత్స్యకారులు దీంట్లో కొంచెం పోలరైజ్ అవుతున్నాయి కదా పార్టీలో. అందువల్ల ఓకే, పత్తి పార్టీతో కలిసి ఉంటామంటే పత్తి పార్టీతో కలిసి ప్రయాణం చేయకండి, సొంత అన్ననే దాన్ని బలి తీసుకునే కార్యక్రమం చేయకండి, ఆయన అగౌరవపరిచే కార్యక్రమం. రైట్ అండి, అది కూడా కరెక్ట్ కాదు సార్, అది కూడా కరెక్ట్ కాదు, బలి చేయడం కాదు. ప్రజారాజ్యం పార్టీ టైంలో చిరంజీవి గారి మీద జరిగిన కుట్రలు, కోవర్ట్ ఆపరేషన్లు తట్టుకోలేక ఆ బాధతో మాట్లాడారండి నిన్న పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఆవేదన కూడా మీరు అర్థం చేసుకోవాలి. ఏం జరగలేదా ప్రజారాజ్యం పార్టీలో కోవర్ట్ ఆపరేషన్లో? ఏ రకంగా పార్టీని పలచం చేయాలని అప్పుడు ట్రై చేశారు, మీకు తెలియదా నారాయణమూర్తి గారు? మీకు తెలీదా ఎవరెవరు చేశారో? మీకు తెలీదా ఎవరెవరు చేశారో తెలీదా మీకు? అన్నగారు దిగారు, ఈయన యువరాజ్యం అధినేతగా ఉన్నాడు కదా, అంటే నీకు చేత కదా ఎదుర్కోవడం. అది ఉంటాయండి, రాజకీయాలు అన్నీ జరుగుతాయి. నీకు దమ్ము లేదా? నువ్వు అందులో యువ నాయకుల్లో ఉన్నావు, యువరాజ్యం అధ్యక్షుడు నువ్వే కదా. అంటే సినిమా డైలాగ్ సరిపోతా మనకి? నిజ జీవితంలో మనకు సత్తా ఉన్నదా? సినిమా ఫీట్లు 10 మందిని కొట్టడం కాదు కదా సినిమా. అప్పుడంటే రాజకీయాలు కొత్త కాబట్టి యువరాజ్యం అధ్యక్షుడిగా ఏమి చేయలేకపోయారేమో. ఇప్పుడు రాటు తేలేరు కదా సార్, రాటు తేలేరు కదా, చాలా రాజకీయాలు చూశారు, ఆయన మీద జరుగుతున్న కుట్రల్ని చూస్తున్నారు, జరగబోయే విషయాలను కూడా ఆయన ముందు చూపుతూ చూస్తున్నారు. చూద్దాం సార్. ఎదుర్కోలేదా జగన్మోహన్ రెడ్డి గారు? నేను చంద్రబాబు నాయుడుతో కలిసి కుట్రలు చేస్తాను, నేను ప్రజలకు అన్యాయం చేస్తాను. జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల ముందుకు
సాగుతా ఉన్నాం. ఇవాళ ముఖ్యమంత్రి పదవిలోకి రావడం జరిగింది, ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది, ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. అంటే నువ్వు ఓడిపోయినప్పుడు ఎవడో కుట్ర చేశాడా? నువ్వు నెగ్గేస్తే చంద్రబాబు నాయుడు నెగ్గితే మాత్రం నువ్వు సంబరాలు చేసుకుంటావా? నువ్వు అది కాదు అంటున్నా. నీ రాజకీయం నువ్వు చేయి, అది కుట్ర. రాజకీయంలో దిగిన తర్వాత నువ్వు కుట్రలో ఇవి ఉండవండి, చేతగాని మాటలు అవన్నీ ఎదుర్కోవాలి. ఎదుర్కో. ఎందుకు వచ్చాను రాజకీయాలు? సార్ ఎదుర్కోలేకే రాజకీయాలంటే విరక్తి వచ్చేసి ఆయన రాజకీయాల నుంచి తప్పుకున్నారు సార్. రైట్ అండి, చూద్దాం. రోజు జనసేన పార్టీగా మేము ఓడిపోయినా కొంతమంది హేళన చేస్తున్నప్పటికీ కూడా కొన్ని సంవత్సరాలుగా పార్టీ ఈ రోజు నాలాంటి నాయకుల్ని, అంటే నాలాంటి యువకుల్ని నాయకులుగా తీర్చిదిద్దు పవన్ కళ్యాణ్ గారు ఆయన ఒక్కడనడం కాదు, ఆయనతో పాటు అలాంటి సామాన్యులు ఎంతో మంది నడిపిస్తున్నారు. మరి ఈ రోజు రెడీమేడ్ నాయకులు కాంగ్రెస్ పార్టీ నుంచి తల్లిని తండ్రిని తెచ్చుకోవడం కాదండి, అలాంటి యువ నాయకుల్ని కొత్త వాళ్ళని తయారు చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఎదుర్కోండి అనే విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ గారిని మించిన వ్యక్తి ఈ రోజు రాజకీయాల్లో ఎవరో ఉండరు. మీరు సొంత తల్లిని తిట్టించిన, చిరంజీవి గారిని అవమానం చేసిన, అన్ని ఎదుర్కొంటూ ఆయన మీద ఎన్నో సార్లు కుల ముద్రలు వేసిన వాటన్నిటిని ఆలోచన విధానంతో ముందుకెళ్తున్నాం. మీలాగా కేవలం కాపులు పెట్టి కాపుల్లో తిట్టించే పార్టీ మాది కాదు. రైట్ అండి. అదే నువ్వు అసలు కాపులు సపోర్ట్ చేస్తావో తెలియదు, కాపులు ఉన్నావో తెలియదు. కాపులు అంటాడు, అనుకూలాలు అంటాడు, కర్నూలు ఒకటి మాట్లాడతాడు, మంగళగిరి ఒకటి మాట్లాడతాడు. అది తేడా తీసుకోండి అంటున్నా. రాజ్యానికి రాజ్యాధికారికి దూరంగా ఉన్న కులాలని వాటన్నింటినీ కలుపుకుంటూ ప్రతి ఒక్కరిని కలుపుకుంటూ ముందుకెళ్ళాలి. కులాన్ని దూరం పెడతాం ఎక్కడో చెప్పండి. కులాన్ని కలిపి ఆలోచన జనసేన పార్టీ సార్ సైమల్టేనియస్ గా ప్యారలల్ గా మాట్లాడితే ఒకరి మాట ఒకరికి అర్థం అవుతుంది సార్. ప్లీజ్ దయచేసి నారాయణమూర్తి గారు ఒక్క నిమిషంలో మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు చెప్పేయండి ప్లీజ్. సందీప్ గారు మాట్లాడారు, ప్లీజ్ చెప్పండి. నారాయణమూర్తి గారు నా వాయిస్ వినిపిస్తుందా? రైట్ అండి, వైండ్ అప్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అండి నారాయణమూర్తి గారు, సందీప్ పంచకర్ల గారు, సయ్యద్ రఫీ గారు, ఆంజనేయ రెడ్డి గారు ఇవాళ బిగ్ డిస్కషన్లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇది ఇవాళ బిగ్ డిస్కషన్. మళ్ళీ రేపు కలుద్దాం. చూస్తూనే ఉండండి 99 TV.